ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయున్నట్లు యెహోవా వానిని నడిపించెను. దేవుడి వాక్య భాగముల ద్వారా ఇది మనతో మాట్లాడును గాక. ఆమేన్. మరొకసారి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు చూడండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. చూడండి, మనము కొన్ని వారాలుగా ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. కెరూబు యొక్క స్వభావము, వాటి యొక్క లక్షణాల గురించి ధ్యానం చేస్తూ వాటి ముఖరూపములు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సింహ ముఖమును గురించి మనం ధ్యానం చేసాం, ఎద్దు ముఖము గురించి మనం ధ్యానం చేసాం. ఇప్పుడు పక్షిరాజు యొక్క ముఖము, దాని యొక్క లక్షణము, దాని యొక్క స్వభావముల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి పక్షి, ప్రతి ప్రాణి దాని యొక్క లక్షణమును, దాని యొక్క గుణమును తెలియజేస్తూ ఉంటుంది. ఓసరవిల్లి అంటాం మనం. చెప్పండి, ఏంటది? ఓసరవిల్లి అంటారా మీరు? అంతేనా? ఈడు ఓసరవిల్లి అంటాడు రా ఈడు అని అంటారు. ఎందుకంటారు? ఎందుకంటారంటే అతడు ప్రార్థనకు వచ్చినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని పరిశుద్ధుడా అంటాడు. మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళగానే అది తీసేసి మళ్ళీ మందు కట్టుకాడికి వెళ్ళిపోతాడు. అవునా? దీన్ని ఏమంటారు? ఓసరవిల్లి అని ఎందుకంటారంటే అది రంగులు మారుస్తూ ఉంటుంది. ఏం చేస్తుందండి? ఎక్కడికి వెళ్తే, ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ చెట్టుకు అనుగుణంగా దాని రూపాన్ని, రంగులు మార్చేసుకుంటూ ఉంటుంది. అందుకే దాన్ని ఓసరవిల్లి అంటారు. రే ఈడు ఎక్కడుంటే దాన్ని తగ్గట్టుగా మారిపోతాడు రీడా, ఓసరవిల్లి అంటాడు రీడా అంటారు. అంటే ఆ యొక్క ప్రాణి దాని యొక్క స్వభావమును తెలియజేస్తూ ఉంది. పక్షిరాజు కూడా దాని స్వభావమును తెలియజేస్తూ ఉంది. గతించిన వారం పక్షిరాజు యొక్క స్వభావాలు మనం ధ్యానం చేస్తాం. చెప్పండి, ఏంటది? బలముగా ఎగరడం దాని స్వభావము, ఓపికగా ఎగరడం దాని స్వభావము. ఆ తర్వాత అది ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడదని స్వభావము. మనం కూడా అలా ఉండాలని ఆ యొక్క అంశములను దేవుడు మన ఎదుట పెట్టి చాలా వివరించి ప్రభు మనతో మాట్లాడారు. ఈ దినం పక్షిరాజుల నుంచి దేవుడు మరొక మాట మనకి తెలియజేస్తున్నాడు. అది ఏంటంటే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించును. మోయునట్లు అంటే దేవునికి ఒక స్వభావం ఉందంట. ఆ స్వభావమే పక్షిరాజుకు ఉన్నదని వాక్యం చెప్తుంది. పక్షిరాజుకు ఉన్న స్వభావం ఏంటంట? పక్షిరాజు తన గూడు రేపుతుంది అంటండి. ఏం చేస్తుంది? గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేస్తుంది. పిల్లలను చేసి వాటిని పెంచుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పిల్లంట పిల్లలను పెట్టి 7 ఇల్లులు 6 ఇల్లులు తిప్పుతుందంట. వాటిని పోషించడం కోసం అక్కడ దొంగతనం చేసి ఇక్కడ దొంగతనం చేసి అక్కడ పాలు తాగి ఇక్కడ పాలు తాగి అక్కడ చేప ముక్క కట్టిపోయి ఇక్కడ కోడి ముక్క కట్టిపోయి ఏదోలాగా పిల్లలు పెట్టి పెంచుకుంటుంది. అవునా? ఇది కూడా అంతే. పక్షిరాజు వేటాడి, పక్షిరాజు వాస్తవానికి అది కూడా సింహంలాగానే లైవ్ దాని ఏమంటారు, లైవ్ కర్రీ, ఫ్రెష్ మాంసాన్ని, తాజా మాంసాన్ని తింటుంది. అది కూడా పక్షిరాజుకున్న అదొక లక్షణం. సింహంలాగిన ఇది కూడా తాజా మాంసమే తింటుంది, ఫ్రెష్గా ఉన్నది తింటుంది. ఇది అలాగ ఆహారాన్ని సేకరించి తన పిల్లలకు పెట్టుకుంటుంది. అవేమో చక్కగా ఎదుగుతాయి, పెద్ద అవుతూ ఉంటాయి. పిల్లలు పుట్టినప్పుడు మీరు చూసారు లేదు, పక్షి పిల్లలు పుట్టినప్పుడు వాటికి ముందు ఏకలే ఉండవు, ఓన్లీ స్కిన్తోనే పుడతాయి. అవి స్కిన్నే. ఒక పావురమైనా, కాకైనా, ఇక ఏవైనా కొంగ అయినా వాటి పిల్లలు మీరు గమనించండి, వాటి పిల్లలు పుట్టినప్పుడు స్కిన్తోనే ఉంటుంది. ఆ పుట్టిన తర్వాత మీరు చాలామంది కోడి పిల్లలు చేయించారు కదండి. ఆ కోడి పిల్ల బయటికి రాగానే అది ఎలా ఉంటుంది?
ఒంటి మీద దానికి ఈకలు ఉంటాయా? ఈకలు ఉండవు. పెరిగే కొలది ఈకలు వస్తాయి. ఇది కూడా అంతే. పక్షిరాజు పిల్లలు అవి ఎదిగే కొలది నెమ్మదిగా ఈకలు వస్తాయి. ఈకలు వచ్చి అవి ఎదుగుతూ ఉంటాయి, రెక్కలు వస్తాయి. చక్కగా ఎదిగి ఎదిగి ఏమొచ్చాయి అంటే తల్లంత అయిపోతాయి. ఇంచుమించు తల్లంత అయిపోతాయి. తల్లంత అయిపోయి అవి కోట ఎక్కువ తింటాయి. ఎందుకని? ట్యాంక్ పెరిగింది కదా. ట్యాంక్ పెరిగింది కాబట్టి దానా కొంచెం గట్టిగానే వెళ్తుంది. చిన్నప్పుడు కూత కాబట్టి ఏదో తెచ్చిపెట్టి తల్లి ఇవి శుభ్రంగా తినేసి బొద్దుగా తయారైపోయి రెక్కలు వచ్చేస్తాయి. కానీ ఏం ఎగరో ఇవి ఏం చేయవో ఎగరో పెడతాం తినేస్తాయి అంతే. అమ్మా ఆవు ఆవు అంటూ ఉంటాయి అక్కడ కూర్చొని. ఇంత నోర్లు తెరిచి ఇలా తెరిచి ఆటలా తెరిచి వేసే మింగేస్తాం, వేసే మింగేస్తాం. మరి ఎగరవా? నాకు రాదు. ఏమవుదో? నాకు రాదు. ఎగురా నాకు రాదా? తింటావా? పెట్టాయి అంటదనమాట. అది అవి తల్లి అంత అయిపోతాయి. తల్లి చూస్తుంది నా అంత అయిపోతున్నాయి కానీ ఇవి ఎదగట్లే. ఇప్పుడు ఇంత ఎదిగిన తర్వాత వాటికి ఎదిగిపోతున్న పిల్లలన్నింటికి ఆహారం తీసుకురావడం చాలా కష్టం. దానికి ఇంకేం చేస్తుందంటే, రే నేను ఎగిరి ఆహారం సంపాదించి పెడుతున్నాను, నా పిల్లలు నేను ప్రయోజకురాలుగా ఉన్నా, ఇవి మాత్రం ఇంక ఎగరట్లేదేంటి? ఎగరాలి. ఏమవ్వాలా? ఎగరాలి. వాటంతటా అవి ఎగరాలి. వాటంతటా అవి ఆహారం తినాలి. వాటంతటా అవి ఆహారం కొరకే, వేట కొరకే బయటికి వెళ్ళాలి. వాటి ఆహారం అవే సమకూర్చుకోవాలి అని చెప్పి పక్షిరాజు ఏం చేస్తాడంటే, వాటి యొక్క గూడును, దాని పిల్లల గూడు ఉంటుంది కదండి, ఆ పిల్లలు ఎదిగిపోయి ఉంటాయి, బయటికి వెళ్ళవు. ఒక్కొక్క పిల్లను గూడు చెరిపి తోసేస్తుంది కిందకి. ఏం చేస్తుందా? తోసేద్ది అంతే. తోసినప్పుడు ఆ పిల్లలు కిందకి పడిపోతూ ఉంటాయి. అవునా? అదే దృశ్యాన్ని మనం చూస్తే, అరే అదేంటి పిల్లలు కింద పడిపోతున్నాయా? పక్షిరాజు ఆ పక్షి ఎందుకు అలాగా గూడు రేపేసింది? అయ్యో పిల్ల పడిపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఆ పిల్ల హృదయంలో కూడా భావన, అమ్మ నేను పడిపోతున్నాను. ఇలా గూడు రేపడానికి గల కారణం ఏంటంటే, వాటంతట అవి ఎగరడం నేర్చుకోవాలి. వాటంతట అవి ఎగరాలి. వాటంతట అవే ఆహారాన్ని సేకరించుకోవాలి. వాటంతట అవే భోజనం సిద్ధపరచుకోవాలి. వాటికి ఎగరడం రావాలి. నా పిల్లలు ప్రయోజకులు కావాలి అనేది పక్షిరాజు యొక్క ఉద్దేశం. అందుకే గూడు రేపేస్తుంది. గూడు రేపగానే పిల్లలు ఆ ఎత్తులో నుంచి, ఆ పర్వతపు శిఖరములలో నుంచి, ఆ పర్వతముల మీద ఉన్న చెట్ల మీద నుంచి అవి ఎలా పడిపోతున్న సందర్భంలో అదే మరలా వాటికంటే వేగముగా కిందకు వచ్చి రెక్కలు చాపి పడకుండా మళ్ళీ రెక్కల మీద మోపుతూ ఉంటుంది. అంటే పక్షిరాజు యొక్క స్వభావం ఏంటంటే, తన పిల్లలకు కఠినమైన శిక్షను నేర్పిస్తుంది. చిన్నప్పటి నుంచే కఠినమైన శిక్ష ఇస్తుంది. కఠినమైన శిక్షలో పెంచుతుంది. ఎలా పెంచుతుందండి? కఠినమైన శిక్ష. ఏ శిక్ష అది? కఠినమైన శిక్ష. మనకు పిల్లలు ఉన్నారు. మన పిల్లలు పొద్దున ఆడు శుభ్రంగా తినేసి పొద్దున్న లెగడో ఇవి లెగదో. నువ్వేం చేస్తావు? లెగాను దుప్పటి లాగే తోసే కిందకి. ఏం చేయాలా? తోసేయాలి. వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మకి పని ఏం లేదు, మా నాన్నకి పని ఏం లేదు, కాస్త పడుకున్నారు తోసేస్తున్నారు. తోసేయాలంటే మరి ఉంచాలండి. అవునా? ఎందుకు తొయ్యాలా? తొయ్యపోతే వాడికి ఎగరడం రాదు, బతకడం రాదు, ఆలోచించడం తెలీదు, జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు. ఎప్పుడైతే వాడిని పొద్దున్న మంచమేమో తోసేమో నిజంగా తోసేయకంసమ్మా, వాడికి ఏదోటి అయిపోద్ది. తోయడం అంటే లేపమని చెప్తున్నాను. తోసేసరికి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా నా మీదకి వచ్చేది కంప్లైంట్. తోయకండే ఎగరడం రాదు. ఎప్పుడైతే పక్షిరాజు ఆ పిల్లలను గూడు రేపి తోసేస్తుందో అప్పుడు అవంతట అవి అమ్మ పడిపోతున్నాం మన ఆలోచన కలిగి, అప్పుడు రెక్కలు ఇప్పుడు దాకా వాడవు కదా, ఇప్పుడు దాకా అప్పుడు రెక్కలు ఉపయోగిస్తాయి. అమ్మ మేము బ్రతకాలి, అమ్మ పడిపోకూడదని ట్రై చేస్తూ ఉంటాయి. ఇలా ప్రయత్నిస్తున్న క్రమంలో వాటికి కూడా ఎగరడం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఎందుకు తోసేస్తున్నాడు పక్షిరాజు? దాని స్వభావం అదే. నా పిల్లలకి నేను కఠినమైన శిక్షణ ఇవ్వాలి. ఎందుకని? పక్షిరాజు మీకు చెప్పాను కదా, అది మామూలుగా సుడిగాలుల్లో పెను తుఫానులో ఆగిపోయే పక్షి కాదు. సుడిగాలుల్లో పెను తుఫానుల్లో కూడా బలముగా ఓపికగా ఎగిరే పక్షి. ఇప్పుడు మరి ఆ పిల్లలు కూడా అలా ఎగరాలంటే అంతటా శిక్షణ ఇవ్వాలి. అంతటా శిక్షణ ఇచ్చినప్పుడే అవి కూడా ఎగరగలుగుతాయి. అర్థమవుతుందండి?
మనం కూడా గమనించాలి. ప్రభు అంటాడు, పక్షిరాజు వలె. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను తోసేసి మరలా వాటిని పట్టుకుంటుంది, రెక్కల మీద మోస్తుంది. అలాగ నేను మిమ్మల్ని మోసాను అంటున్నాడు దేవుడు. అంటే ఈ స్వభావం మొట్టమొదటి ఎవరిలో ఉంది చెప్పాలి? ఎవరిలో ఉంది? మన దేవునిలో ఉంది. ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. అర్థమవుతుందా? దేవునిలో ఉన్న ఆ స్వభావమే పక్షిరాజులో కూడా కనబడుతుంది. అందుకని అంటాడు, పక్షిరాజు ఎలా అయితే తన పిల్లలను గూడు రేపి కింద పడేస్తుందో అలాగే మిమ్మల్ని పడేసి మోస్తున్నాను అని మాట్లాడాడు ఆయన. మన దేవునిలో ఉన్న స్వభావం అదే. నా పిల్లలను కఠినమైన శిక్షనిచ్చి నడిపించాలి. ఎలా నడిపించాలి? ఏమిచ్చి నడిపించాలి చెప్పండి? దేవుడు తన పిల్లలను కఠినమైన శిక్ష ఇచ్చి నడిపించాలని ఆశపడుతున్నాడు. తెలుసా మీకు ఈ విషయం? దేవుడు తన పిల్లలను కఠినమైన శిక్ష ఇచ్చి నడిపిస్తాడు. ఆయన స్వభావం అది. దేవుని స్వభావం మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవాలి. కఠినమైన శిక్షనిచ్చి దేవుడు తన పిల్లలను నడిపిస్తాడు. అర్థమవుతుందా? మనం చాలాసార్లు శిక్షించబడ్డానికి ఇష్టపడం, శ్రమ పడడానికి ఇష్టపడం. అవునా? శ్రమ పడడానికి ఇష్టపడతామండి మనం? చెప్పాలి. ఇష్టపడతామా? శిక్ష కోరుకుంటామా? మనము సుఖము కోరుకుంటామా? సుఖమే కోరుకుంటాం, శిక్ష కోరుకోము. కానీ శిక్షణ మార్గములో మనము నడవాలని దేవుని ఉద్దేశం. ఎందుకని? మనము శిక్షణ మార్గములో నడిచినప్పుడే అన్ని విధాల అనుభవాలు మనం పొందగలుగుతాము, అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాము, అన్ని విషయాల్లో ఒక అవగాహన సంపాదించగలుగుతాము. మనముగా దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోగలుగుతాము. అవునా? శిక్షణ లేనప్పుడు మనము దేవుని మీద ఆధారపడలేము. మనకి ఏమి రాదు, నేర్చుకోలేము. మనము నేర్చుకోవాలంటే శిక్షణ కావాలి. ఏం కావాలా? ఏమంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఊరకనే వచ్చేస్తుందండి. ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలి. ఎలా వస్తుంది సైకిల్ నేర్చుకోవాలండి, ఎలా వస్తుంది? ఊరకనే నేను సీటు మీద ఎక్కి కూర్చుంటాను, నువ్వు తోసే వెళ్ళిపోతాను అంటే వచ్చేస్తుందా? నేను తోసాను అనుకో, నువ్వు పోతావు ఎక్కడికి? బోధులోకో, లేకపోతే ఎవరి ఇంట్లోకో, లేకపోతే ఎదురుగుంటే ఎవరిని గుద్దేయడమా ఏదంటే వద్దామన్నా. కానీ ఆ శిక్షణ అనేది చూడండి, మొట్టమొదటిగా ఆ సైకిల్ ముందు పెడలు నేర్చుకోవడం, పెడలు తొక్కడం నేర్చుకొని, ఆ తర్వాత కడ్డీ నేర్చుకొని, ఆ తర్వాత సీట్ నేర్చుకుని, అవునా? పెడలతో స్టార్ట్ అవుతుంది పెడలు తొక్కడం. ఇవి చిన్నప్పుడు మీరు కూడా తొక్కారు కదా. ఎలాగా? ఒక కాలు మధ్యలో నుంచి చేసి, అవునా? అందరం తొక్కిన వాళ్ళమే. నువ్వు తొక్కవా అనిసి? నువ్వు తొక్కలేదా? నీకు అప్పటికి అప్డేటెడ్ చిన్న సైకిల్ వచ్చేసినాయి. మాకు అప్పుడు అవి తక్కువ. ఒక సైకిల్, అందరికీ ఒకటే సైకిల్. కాలు ఇలాగెట్టి మరి ఇలా హ్యాండిల్ పట్టుకొని మరి కడ్డీ పట్టుకొని తొక్కుతూ ఉంటే ఉండేది. అలా తొక్కుతూ ఉంటే అప్పుడు అలవాటేది. అప్పుడు తొక్కి 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 నెమ్మదిగా కడ్డీ మీద అడిగేసేవాళ్ళం. అవునా? అలా సైకిల్ వచ్చింది. శిక్షణ లేకుండా ఏమీ రాదు. దేవునిలో కూడా అంతే. దేవుని హృదయం కూడా అదే. నా పిల్లలకు ఒక మంచి శిక్షణ ఇవ్వాలి, కఠినమైన శిక్షణ ఇవ్వాలి. ఎప్పుడైతే మనము కఠినమైన శిక్షణ పొందుతామో మనము గొప్ప అనుభవజ్ఞులం అవుతాము, శక్తివంతులుగా మార్చబడతాము. శిక్షణ లేనప్పుడు మనము అనుభవజ్ఞులము కాలేము, శక్తివంతులుగా మార్చబడలేము, అన్ని విషయాలు ఆరితేరిన వారుగా మార్చబడలేము. అలా మార్చబడాలి అంటే కఠినమైన శిక్ష మనకు ఉండాలా. అర్థమవుతుందా? అందుకే దేవుడు తన్ను ప్రేమించిన వారిని దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు. ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? చెప్పాలి. ఎందుకు శిక్షిస్తాడని చెప్పండి. ఇక అన్ని నేర్పడానికి ఇంకొకటని చెప్పలేం, ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఆయన శిక్షిస్తున్నాడు అంటే ఇక చాలా మేలులు దాగి ఉన్నాయని అర్థం. చాలామందికి అది తెలీదు. దేవుడు యొక్క శిక్షను చాలామంది ఇష్టపడరండి. ఇష్టపడరు. నేను ఒక మాట చెప్తాను. దేవుడు ఒకవేళ నేను శిక్షిస్తే నీవు దానికి అప్పగించుకో. ఎందుకో తెలుసా? ఆ శిక్షణ నీకు అనేకమైన అనుభవాలు నేర్పిస్తుంది. ఆ శిక్షణ మార్గములో నీవు నడిచినప్పుడు ప్రతి విషయంలో ఒక అవగాహనను సంపాదించగలుగుతావు. శిక్షణ పొందినప్పుడు ఆలోచన లేకుండా ఇంకెప్పుడు అడుగు వేయవు, తొందరపడి ఎప్పుడు అడుగు వేయవు, కంగారు పడి ఎప్పుడు అడుగు వేయవు. శిక్షణలో నీవు
అనుభవాన్ని సంపాదించినప్పుడు, దేవుని శిక్షకు నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు, అర్థమవుతుందా? అది కఠినమైన శిక్షను తన పిల్లలకి ఇస్తుంది. శిక్షణ చెప్పండి, ఏంటిది? శిక్షణ. శిక్షణ అనగానే అందులో శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా శిక్షణలో ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అవునా? ఇప్పుడు చాలామంది ఆర్మీకి వెళ్తారు, వాళ్ళని ఊరకనే తీసుకుంటారా? వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష ఉంటుందండి. ఉదయాన్నే లేపేస్తారు, రన్నింగ్ చెయ్యాలి, ఎక్సర్సైజులు చెయ్యాలి, వేకువనే లేవాలి, అర్థమవుతుందా? పరిగెత్తాలి, ఆ ఫుడ్ కూడా వాళ్ళు పెట్టినట్లుగా తినాలి. కొన్ని ఉంటాయి, షెడ్యూల్ ఉంటుంది. ఈ వారంలో సోమవారం ఈ ఫుడ్డు, మంగళవారం ఈ ఫుడ్డు, బుధవారం చెప్పాలి ఈ ఫుడ్డు, అర్థమవుతుందా? ఆ సోమవారం ఇడ్లీ, ఏంటది చెప్పండి? ఇడ్లీ, అర్థమవుతుందా? ఆ మంగళవారము ఏదన్నా పూరి, బుధవారం ఉప్మా, ఏంటది? నిజం ఉంటుందండి. మా అక్క ఎన్సీసీలో ట్రైనింగ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ మా అక్క ఫుడ్ నాకు చెప్పింది, అర్థమవుతుందా? రోజుకు ఒక ఫుడ్ ఉంటుంది, అర్థమవుతుందా? నాకు ఉప్మా వద్దు, నేను బయటికి వెళ్ళి గారి తెచ్చుకుంటానంటే కుదరదు, అర్థమవుతుందా? గారి తెచ్చుకుంటే అది బయటికి పోయి ఇంకా రాకంటారు. అక్కడ ఎలా ఉంటుంది? శిక్షణ ఉంటుంది. ఎలా ఉంటుందండి? చాలా శిక్షణగా ఉంటుంది. చూడండి, మనిషి లోకములో ఉన్న శిక్షణలన్నీ పొందడానికి ఇష్టపడతాడు, కానీ దేవుని శిక్షణ మాత్రము అంగీకరించడానికి ఇష్టపడాడు. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని శిక్షను నువ్వు తృణీకరించుకో, అంగీకరించు దాన్ని. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతలు 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. చూడండి, చదవండి. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని, ఎవరిని ఆయన గద్దిస్తాడంటండి? ఇష్టుడైన కుమారుని ప్రేమించు వారిని. ఎవరిని గద్దిస్తాడు ఆయన? నాకే ఎందుకు శిక్ష వస్తుందో ప్రభా అని నువ్వు అడిగితే దేవుడు నీకు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అబ్బాయి, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, నిన్నే ఎందుకు నేను గద్దిస్తున్నాను తెలుసా? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? ఇష్టపడుతున్నాడు. ప్రేమించు తండ్రి, పిల్లల క్షేమమును కోరే తండ్రి, పిల్లల మేలును కోరే తండ్రి ఖచ్చితంగా పిల్లలను శిక్షించకుండా ఉండలేడు. అవునా కాదు చెప్పండి? ప్రేమించు తండ్రి పిల్లలను శిక్షించకుండా ఉంటాడా? ప్రేమించే తండ్రి పిల్లలను దండించకుండా ఉంటాడా? ఒకవేళ ఆ తండ్రి దండించేవాడు కాకపోతే, ఆ తండ్రి పిల్లలను శిక్షించేవాడు కాకపోతే, నేను చెప్తున్నాను ఒక మాట, ఆ తండ్రి నిజముగా పిల్లల్ని ప్రేమించేవాడు కాదు. నిజముగా తన పిల్లలను ప్రేమించే తల్లి కాదామే. దేవుడే తన పిల్లలను శిక్షిస్తాడు. ఆ శిక్ష ఎందుకు? అది మన మేలుకే. దేనికండి? నేను ఒక మాట చెప్తాను, శిక్షలు లేకుండా నీకు అన్ని సుఖభోగాలు దేవుడు ఇచ్చేస్తే నువ్వు తిన్నగా భక్తి చేస్తావు. నాకు తిన్న ఒక మాట చెప్పండి అమ్మా. శిక్ష లేకుండా దేవుడు నీకు అన్ని ఇచ్చేస్తే నువ్వు కుదురుగా భక్తి చేస్తావా? ప్రభువా దేవా అంటావా? నువ్వు అన్నావు. నువ్వేమంటావు? హల్లెలూయా. అవునా? దానికి దీనికి ఎంత తేడా ఉంది? ఎవరైతే దేవుని శిక్షకు అప్పగించుకుంటారో వారు దేవుని సేవలో, దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడతారు. శిక్షణకు అప్పగించుకోండి. బైబిల్ రాయబడిన మాట, యెహోవా శిక్షను తృణీకరించొద్దు. ఏం చేయకూడదు? నాకే ఎందుకు వచ్చింది నాయనా ఈ నొప్పి, నాకే ఎందుకు వచ్చిందయ్యా ఈ బాధ, నాకే ఎందుకున్నదయ్యా ఈ అప్పు, నాకే ఎందుకుందయ్యా ఈ జబ్బు, నాకే ఎందుకుందయ్యా ఈ నింద, నాకే ఎందుకుందయ్యా ఈ కష్టం. నిన్ను ప్రేమించాడు దేవుడు, అందుకే నీ జీవితంలో శిక్ష ఎదురవుతుంది.
ఎవరినైతే దేవుడు ప్రేమిస్తారో వారు తప్పిపోవడం, వారు పాడైపోవడం నా దేవునికి ఇష్టం కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నిన్ను ప్రేమించాడు, నువ్వు తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు మార్గం తప్పి నడవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఒకవేళ తప్పే పరిస్థితులు కనబడితే, తప్పే ఛాయలుంటే, భక్తిహీనతలకు వెళ్ళిపోయే పరిస్థితులు కనబడినప్పుడు దేవుడు శిక్షించి నిన్ను మరలా ఆయన మార్గంలోనికి తెచ్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నిజమా కాదా చెప్పండి? నిజమా కాదా? మన మధ్యలో రవి గారు ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఆయన భౌతిక స్థితినే చూస్తారు, అందరూనే. ఎలాంటోడు, ఎలా అయిపోయాడు, ఎలా తిరిగివాడు. అవునా? బహుశా నాకు తెలిసి అక్క కూడా అనుకోవచ్చు, ఈయన ఎలా ఉండేవాడు, కింగ్లాగా. అవునా? ఇప్పుడు కింగే. ఆ చూసుకోండి ఎలా ఉందో. ఇప్పుడు కింగే. ఇప్పుడు భౌతిక స్థితిని చూసి ఎవరైనా ఏంటి ఇలాగైపోయాడని అనుకోవచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ శిక్షణ ఆయనకి లేకపోతే ఆయన దేవుని మందిరానికి వస్తాడు, ఆయన ఇక్కడ కూర్చుంటాడు, ఆయన దేవుని మాటలు వింటాడా? నన్ను చెప్పనెత్తాడా? అసలు నన్ను చెప్పనెత్తాడా? అవునా? అసలు తన భార్యను తీసుకొస్తాడండి. ఎంత మార్పు కలిగిందంటే దేవుడు ఈ శిక్షణలు ఎంతగా మార్చాడంటే, ఒకప్పుడు భార్యని అమ్మ తిన్నావా అని అడిగిన దాఖలాలు ఉన్నాయాక. కానీ నేను మన ఇంటికి వెళ్తే అక్కిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన అన్నాడంట, జ్యోతి త్వరగా తినేసి ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుని పో. ఏంటదే? త్వరగా తినేసి ట్యాబ్లెట్లు వేసుకుని పడుకో అంటే ఏంటి? రెస్ట్ తీసుకో, నీకు బాగాలేదు కదా, రెస్ట్ తీసుకో. అర్థమవుతుందండి? మొన్న వెళ్తా జ్యోతికి బిర్యానీ, జ్యోతికి కూర. అంటే ఇంత మార్పు ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది? ఇప్పుడు నిజంగా ఈ శిక్షణ లేకపోతే ఇంత మార్పు వస్తుందా? అరే నా భార్య తిన్నదా, నా భార్య ఏంటి పరిస్థితి అని ఆలోచన వస్తుందా? రాదు. ఈ రోజున ఎందుకు వస్తుందా ఆలోచన? దేవుడు ప్రేమించాడు, అందుకే శిక్షణ మార్గంలో నడిపించాడు. శిక్షణ మార్గంలో నడిపించి ఒక శ్రేష్టమైన స్థానంలో ఆయన నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి యొక్క భౌతిక స్థితి మనకి ప్రామాణికం కాదు. మనిషి భౌతిక స్థితితో మనము ఏ వ్యక్తిని లెక్కగట్టకూడదు. మనిషి యొక్క భౌతిక స్థితిని బట్టి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. తన ఆత్మీయ స్థితి ఏంటి? నువ్వు ఒకవేళ శిక్షణ మార్గంలో నడవచ్చు, బాధల మార్గంలో నడవచ్చు, కానీ ఒక మాట నేను చెప్తున్నాను, అవన్నీ నిన్ను దేవునిలోకి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టడానికే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పక్షిరాజు తన గూడు రేపి పిల్లలను బయటికి నెట్టేస్తుంది, తోసేస్తుంది, తన్నేస్తుంది, రెక్కతో కొట్టేస్తుంది. ఇవేమో వెళ్ళవు, గూడు పట్టుకొని వదలవు, గట్టిగా కాళ్ళతో ఆ పుల్లలు పట్టేసుకుంటాయి, వదలవు, రబ్బలు పట్టుకుని వదిలేస్తాయి. అది ముట్టుతో గెంటేస్తుంది, కాళ్ళతో తన్నేస్తుంది, రెక్కతో కొట్టేస్తుంది. పాండే. ఈ పరిస్థితి చూసినప్పుడు చూసే మనకి జాలవుతుంది, జాలనిపిస్తుంది. రే రెక్కతో కొట్టేస్తున్నారే అనుకొని. కానీ దాని భావం ఏంటి తెలుసా? నా పిల్లలకు కఠినమైన శిక్షణ ఇవ్వాలి. నేను ఏమి ఇవ్వాలి? కఠినమైన శిక్షణ ఇవ్వాలి. శిక్షణ మార్గములో మనము నడుస్తున్నాము అంటే అది మనకు చాలా మేలు. శిక్షణ మార్గంలో దేవుడు అసలు ఎందుకు నడిపిస్తాడంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. శిక్షణ మార్గంలో అసలు ఎందుకు నడిపిస్తాడు దేవుడు? బైబిల్ నుంచి హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఈ మాట చూడండి. దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడో? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఏమంటున్నాడండి? తండ్రి శిక్షించని కుమారుడెవడు? శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. అంటే శిక్షకి ఏముంటుందంటే
ఫలం ఉంటుందండి. ఏముంటుంది? ఫలం ఉంటుంది. శిక్షకు ఫలం ఉంటుంది. శిక్షా ఫలము పొందుటకే మనము సహించుచున్నాము. దేవుడు కుమారులుగా మనం చూస్తున్నాడు. తండ్రి శిక్షించను కుమారుడు ఎవడు? అంటే దేవుని శిక్షకు మనం గురవుతున్నామంటే, దేవుని శిక్షకు మనం గురవుతున్నామంటే మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు చెప్పండి. అర్థమైందా నా మాట? ఎలాగండి? కుమారులుగా చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఎలా చూస్తున్నాడు? కుమారులుగా చూస్తున్నాడు. కుమారులుగా మనం చూస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. నిజంగా కుమారులుగా చూడకపోతే శిక్షించాడు, వదిలేస్తాడు ఆయన. కొంతమంది తల్లిదండ్రులు, రే నువ్వు నా కొడుకువే కాదురా అంటారు, అంతేకాదు వదిలేస్తారు వాళ్ళని, పట్టించుకోరు, వాడికి క్షేమం చూడరు, వాడికి ఏమి ఇవ్వరు, వాడికి ఏమి చెప్పరు, వాడికి ఏం సహాయం చేయరు, వాడికి బుద్ధి నేర్పరు. ఎందుకని? చెయ్యడండిడా ఏంటదే ఎండో. కానీ ప్రేమించే కొడుకును మాత్రం పట్టించుకోకుండా ఉండలేరు. అవునా? వారి విషయంలో శ్రద్ధ తీసుకోకుండా ఉండలేరు, వారికి మంచి చెప్పకుండా ఉండలేరు. వాడు వినినా వినకపోయినా మంచి చెప్పకుండా ఉండలేరు, వాడిని సరి చేయకుండా ఉండలేరు. అర్థమవుతుందా? అందుకే అక్కడ దేవుడు అంటాడు, తండ్రి శిక్షింపని కుమారుడు అవడు. కుమారులందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే. మాట చెప్తాను, మన శిక్షలో పాలు పంపులు పొందకపోతే మనము దుర్బీజులమే, అంటే చెడ్డ విత్తనాలమే, మనం మంచి విత్తనాలం కాదు. శిక్షలో పాలు పొందేవారు మంచి విత్తనాలు. ఏ విత్తనాలు వాళ్ళు? ఎవరు? శిక్షలో పాలు పొందినవారు. శిక్షలో పాలు పొందిన వారే మంచి విత్తనాలు. శిక్షలో పాలు పొందిన వారు దుర్బీజులే అంటున్నాడు దేవుడు. ఇంకా అక్కడ కింద మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే చూడండి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకవలను కదా. చూడండి ఈ మాట చూడండి, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ. చూడండి ఈ మాట చూడండి, ఎందుకు దేవుడు తన పిల్లలను కొన్నిసార్లు శిక్షిస్తాడు? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు కానీ భౌతికమైన తండ్రులు. అయితే ఆత్మీయ తండ్రి మన దేవుడు ఏం చేస్తాడంటే తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడంటే ఆయన? చెప్పండి, ఎందుకు శిక్షిస్తాడు ఆయన? ఆయన పరిశుద్ధతలో మనము పాలు పొందాలని మనల్ని శిక్షిస్తాడు దేవుడు. ఎవరి పరిశుద్ధతలో? మన నుంచి దేవుడు కోరేది ఏంటి? పరిశుద్ధతే కదా. మన నుంచి దేవుడు కోరేది పరిశుద్ధ హృదయమే కదా. మరి ఆ పరిశుద్ధతలో మనం పాలు పంపులు పొందాలంటే ఆయన కోరిన పరిశుద్ధత మనలో ఉండాలి. అంటే అది ఎలా సాధ్యం? శిక్షణ మార్గములో నడవాలి. శిక్షణ మార్గములో మనం నడిచినప్పుడు పరిశుద్ధపరచబడతాం, పరిశుద్ధులుగా చేయబడతాం. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు శిక్షణ మార్గంలో నడిపిస్తున్నాడు, శిక్షలో నడిపిస్తున్నాడు. ఎందుకు శిక్షలో నడిపిస్తాడు చెప్పండి? మొట్టమొదటి మాట, ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని. చెప్పండి, ఎందుకు శిక్షిస్తున్నాడు దేవుడు? ఆయన పరిశుద్ధతలో మనం పాలు పంపులు పొందాలండి, ఆయనలా పరిశుద్ధంగా బ్రతకాలని. అందుకే శిక్షిస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? చాలామందికి తెలియదు ఎందుకు శిక్ష. ఒకటి, కొన్నిసార్లు మనము చేసిన తప్పిదములను బట్టి మనకు శిక్ష వస్తుంది, మన అవిధేయతను బట్టి శిక్ష వస్తుంది. కానీ ఇవేమీ లేకుండా మనం పదే పదే శిక్షించబడుతున్నాం అంటే కారణం ఏంటి తెలుసా? మనం ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని శిక్షిస్తున్నాడు ఆయన. మనం పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, అందుకే శిక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని గద్దింపు, దేవుని శిక్షణ మనము తృణీకరించకూడదు. అర్థమవుతుంది? అందుకని అంటాడు, మీరు పరిశుద్ధతలో, తన పరిశుద్ధతలో పాలు పొందుట కొరకే పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఎందుకు దేవుడు శిక్షిస్తాడంటే జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మాట మరలా చెప్తున్నాను, ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని. ఏం పొందాలని? ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని. ఒకటి, ఓకేనా? రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, దేవుడు ఎందుకు శిక్షిస్తాడు.
మొదటి పేతురు రాసిన పత్రిక చివరి అధ్యాయము 5వ అధ్యాయం. మొదటి పేతురు చివరి అధ్యాయం 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? ఒకటి, ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని. రెండవది, ఆయన ఎందుకు శిక్షిస్తాడు? బైబిల్లో రాయబడిన మాట, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన మనల్ని శ్రమలో నడిపిస్తాడు తెలుసా? పూర్ణులుగా చేయడం కోసం. ఏం చేయడం కోసం చెప్పండి? పూర్ణులుగా అంటే ఒరే ఆమె అంతా బాగానే ఉంటుందిరా, ఆ మాట తీరే బాగోదురా బాబా అంటే మనం పూర్ణులమైనట్ట? ఒరే ఆడంతా బాగానే ఉంటాడురా, అంతా బాగానే ఉంటాడురా, ఆడు బిహేవియర్ కొంచెం బాగోదురా అంటారు. అవునా? పూర్ణులు అంటే ఏంటి? ఇక ఎక్కడ ఏమీ లోపం లేని వారిగా బ్రతకడం. ఏంటది? ఏ విషయములో లోపము లేని వారిగా బ్రతకడం. వీడు బాగానే పాడతాడు కానీ పాటలు, అసలు భక్తి చేయడు రీడా అంటే అది పూర్ణత కలిగినట్ట కాదు. అర్థమవుతుందండి? వినండి, జాగ్రత్తగా వినండి మాటలు. అర్థమైందని చెప్పింది. ఎందుకు దేవుడు మనల్ని శ్రమలో నడిపిస్తాడు అంటే, శిక్షణ ఇస్తాడంటే, ఒకటి ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని. ఎందుకు దేవుడు మనను శిక్షలో శ్రమలో కొన్నిసార్లు నడిపిస్తాడంటే, మనల్ని పూర్ణులుగా చేయాలని. ఎలా చేయాలని? పూర్ణులుగా చేయాలని. మన మాట లోపాన్ని సరిచేయాలి, మన చూపు లోపాన్ని సరిచేయాలని. మనం చూడండి, ఏ వ్యక్తి గురించి మాట్లాడుకున్నా వీడు అంత మంచుడే కానీ ఆ విషయంలో చెడ్డోడ్రా అని అంటాం. అవునా? వీడబ్బా పర్ఫెక్ట్ రా అని అనగలుగుతాం మనం. ఆ మిస్టర్ పర్ఫెక్ట్ ఏదో అప్పుడు ఏదో వచ్చింది, ఏదంట మిస్టర్ పర్ఫెక్ట్, అది ఏం కాదు, ఉత్తిదే, అదంత ఉత్తిదే, అదేం కాదు. అదవుతుందా? దేవుడు మనల్ని పూర్ణులుగా అంటే పర్ఫెక్ట్ వ్యక్తులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ వ్యక్తులుగా మార్చబడాలంటే మరి ఎలా సాధ్యం అవుతుంది? అది సుఖంలో నడితే సాధ్యం అవుతుందా? కొన్నిసార్లు శ్రమలు రావాలి. ఎక్కడ నీలో ఇంకా లోపం ఉందో, నువ్వు పూర్ణతలోనికి రావడానికి ఏది నీకు అడ్డుగా ఉందో దాన్ని చెక్కాలి, దాన్ని తీయాలి. అప్పుడు నువ్వు పూర్ణతలోకి వస్తావు. ఎందుకు శ్రమలు అంటే, కొంతకాలం మనం శ్రమ పడిన తర్వాత ఆయనే పూర్ణులుగా చేస్తాడు. ఆయనే పూర్ణులుగా చేస్తాడు మనలను సంపూర్ణంగా చేయడం కోసం. ఆడు ఏ లోపం లేదు రే, మంచిగా బ్రతికినోడురా, ఆడు మాట ఏంటి, ఆడు వస్త్రం ఏంటి, ఆడు చూపు ఏంటి, ఆడు ఆలోచన ఏంటి, ఆడి వ్యవహారం ఏంటి, ఆడి నిర్ణయాలు ఏంటి, అవన్నీ కూడా నెంబర్ 1 రా. ఏది తీయడానికి లేదురా. ఇదేంటిది? పూర్ణత, సంపూర్ణత. ఇలాంటి సంపూర్ణతలోనికి నడిపించడం కోసం మన జీవితంలో కొన్ని శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? గమనించాలి అది. నేను ఒక మాట అడుగుతాను, శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చేస్తుంది, నాకు బాగా కష్టాలు ఎదురైపోతున్నాయి అని నువ్వు అంటావు కదా. నేను అడుగుతున్నాను, నువ్వు సంపూర్ణంగా ఉన్నావా? పరిపూర్ణతలోకి వచ్చేసావు నువ్వు? ఏంటిదా? పరిపూర్ణతలోకి వచ్చేసావా? మా తాతయ్య గారు అనేవారు, నేను అందరిని క్షమించేశాను, నాకు ఎవరి మీద విభేదాలు లేవు, నేను అందరితో సమాధానంగా ఉన్నాను, అన్నీ నేను సరి చేసేసుకున్నాను. ఏంటిదా? చెప్పాలి, ఏంటిదా? మా తాతయ్య గారు అంటే నేను పాయింట్అవుట్ చేయట్లేదు కానీ చెప్తున్నాను. నాకు ఇక ఏమీ లేదు అనేవారు. అవునా? కూర వండితే, ఇప్పుడు నీకు కూర ఎక్కువైంది, నీకు కూర ఎక్కువ వడ్డించారు, ఎక్కువ వడ్డించినప్పుడు నువ్వేం చేయాలా? పక్కన ఎవరైనా తింటే పక్క ప్లేట్లో వేసేయాలి. దానికి ఒకవేళ అన్నం ఇంకా అంటుకోకపోతే కూర దాకలో వేసేయాలి. అవునండి? అన్నం అంటుకున్న కూర అట్టుకొచ్చి కూర దాకలో వేసేవాడు. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా చేసేవాడు ఆయన. దాన్ని ఏమంటారు చెప్పండి? చేదస్తం అండి. ఏంటది? అవును, పెద్ద అయిపోయే కొలు చేదస్తం పెరిగిపోతుంట. నిజమేనా? జాగ్రత్త అండి బాబా, పెద్ద అయిపోయిన చేదత్వం వచ్చేద్దంట. మా తాతయ్య గారు కూడా అంతే. తాతయ్య మీరు ఎందుకు అందులో కూరేసాను? నేను ఎప్పుడు వేసాను బాబా? అరే మేము చూసే వేసాను.
అబ్బా నేను వేయలేదు బాబా అనేవారు. అదవుతుందా? మాట ఏమో నేను అన్నీ సరి చేసేసుకున్నాను, అంత క్లియర్ చేసేసుకున్నాను, కానీ ఏం పోలేదు, చేదస్తం పోలేదు. అది పరిపూర్ణత, అది సంపూర్ణత. ఎప్పుడు మనము పరిపూర్ణతలోకి వస్తాం, సంపూర్ణులుగా చేయబడతాము, పూర్ణులుగా మార్చబడతాము, శిక్షలో నిలిచినప్పుడు, దేవుని శిక్షగా మనం అప్పగించుకున్నప్పుడు మనము పూర్ణులుగా చేయబడతాం. నేను అడుగుతున్నాను, నువ్వు పూర్ణురాలుగా పూర్ణుడిగా చేయబడ్డావా? ప్రతి విషయంలో నీలో సంపూర్ణత ఉందా? నువ్వు చెప్పగలవా ధైర్యంగా? నేను పూర్ణతలోకి వచ్చేసాను అయ్యా, నేను సంపూర్ణతలోకి వచ్చేసాను అని నువ్వు చెప్పగలవా? నీ మనసాక్షికి తెలుసు, నేను అంత బాగానే ఉన్నా కానీ ఈ విషయంలో సరి చేసుకోవాలి, నేను అంత బాగానే ఉన్నా కానీ పలానా ప్రవర్తన విషయంలో సరి చేసుకోవాలి, పలానా బుద్ధి నేను తొలగించుకోవాలి, నేను అంత బాగానే ఉన్నా కానీ పలానా పాపములో నేను ఉన్నాను. నీకు తెలీదా? మరి ఎందుకు శిక్షలు కలుగుతున్నాను, విసిగిపోతున్నాను? నేను మాట చెప్తున్నాను, ఆ శిక్ష నీ మేలు కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. శిక్ష నిన్ను పరిశుద్ధపరచడానికి, శిక్ష నిన్ను పూర్ణుడిగా చేయడానికి. ఎలా చేయడానికి? పూర్ణుడిగా చేయడానికి. ఇంకా తర్వాత రాయబడిన మాట చూడండి, పూర్ణులనుగా చేసి స్థిరపరచి. ఏం చేయడానికి? స్థిరపరచడానికి వచ్చింది. శ్రమలు, శోధనలు, ఈ యొక్క శిక్షణ కాలము, ఇదంతా దేనికోసం అంటే నిన్ను స్థిరపరచడానికి. ఏం చేయడానిక? స్థిరపరచడానికి. క్రైస్తవునికి స్థిరత్వం కావాలా? ఏం కావాలా? స్థిరత్వం కావాలా? ఒక ఇల్లు బలముగా కట్టబడాలంటే, తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా పడిపోకూడదంటే అది దానికి స్థిరత్వం ఉండాలా, బేస్మెంట్ ఉండాలి. స్థిరత్వం లేనప్పుడు ఏ ఇల్లు కూడా స్థిరముగా ఉండదు. అవునా? నేను దేవుళ్ళు స్థిరపరచడానికే. నువ్వు చాలాసార్లు టెమిట్ అయిపోతున్నావు నీ జీవితంలో, చాలాసార్లు నువ్వు అటొకడు ఇటొకడు చేస్తున్నావు, చాలాసార్లు నువ్వు రెండు తలంపులు చేస్తున్నావు. నీలో స్థిరత్వం లేదు, చంచలత్వం పనిచేస్తుంది నీలో. ఆ చంచలత్వం నీలో పోవాలి అంటే, నీలో స్థిరత్వం రావాలి అంటే నిన్ను కొన్ని శ్రమలు రావాలి, శిక్షణ మార్గంలో దేవుని నడిపించాలి, అప్పుడు నీలో స్థిరత్వం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. శిక్షణ మార్గంలో నడవనప్పుడు నీలో స్థిరత్వం రాదు. స్థిరత్వం రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా శిక్షా మార్గంలో నడవలసిందే. దేవుని శిక్షణ మార్గంలో నడవలసిందే. ఆయన శిక్షణ మనకి మేలు. మనిషి శిక్షణ మనకి ప్రమాదము, కానీ దేవుని శిక్షణ మనము బాగుపడడానికి, నిత్యత్వంలో నిలబడడానికి సహాయపడుతుంది. దేవుని శిక్షణ మనము సరిచేయబడడానికి సహాయపడుతుంది దేవుని శిక్షణ. అర్థమవుతుందా? కాబట్టి మీ జీవితంలో ఒకవేళ శిక్షణ మార్గంలో మీరు నడుస్తూ ఉంటే కనుక ప్రభువుని స్తుతించండి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఇంకా పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు, మిమ్మల్ని పూర్ణులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, మిమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన ఏం చేయాలని ఆశపడుతున్నాడు? స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ఇంకొక మాట రాయబడింది అక్కడ, స్థిరపరచి ఏం చేయడానికి? బలపరచడానికి. ఎందుకు వస్తుంది శ్రమ చెప్పండి? శిక్షణ ఉన్నప్పుడే బలం వస్తుంది. అవునా? శిక్షణ ఉన్నప్పుడే బలము వస్తుంది, శిక్షణ లేనప్పుడు బలం రాదు. అదవుతుంది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు జరిగినప్పుడు వారు అడవుల్లో, కొండల్లో, గుహల్లో కూడా పాకి కొండలు ఎక్కేస్తారు, బకురుకుంటా దేక్కుంటా గన్లు పట్టుకొని వెళ్ళిపోతారు. అలాగా మీరు గమనించారు? ఎప్పుడైనా చూసారా? చెట్లు ఎక్కేస్తారు, వేగంగా పరుగులెడతారు. ఎలా సాధ్యం అవుతుంది? వాళ్ళకి నిత్యం శిక్షణ ఉంటుంది. శిక్షణ ఉంటుంది కాబట్టి వారు చాలా బలంగా ఉంటారు. ఒక చేతితో చెట్టినట్టుగా ఏలాడిపోగలరు వాళ్ళు. నువ్వు ఒక చేతితో చెట్టినట్టుగా ఏలాడగలవా? నువ్వు ఒక చేతితో చెట్టు నీళ్ళు ఏలాడతావా? ఏలాడ ఉండగలవా నువ్వు? చెప్పండి. ఉంటారా మీరు? ఉండలేరండి. ఎక్కడ అంత పొట్టేది మనకి. అవునా? వాళ్ళు ఒక చేత్తో ఇలాగ చెట్టుని పట్టుకుని ఏలాడిపోగలరు. ఎందుకని? వారు శిక్షణ వలన బలము పొందారు. ఏం పొందారు? శిక్షణ వలన బలము పొందారు. కాబట్టి శత్రువు ఎదురైన బలముగా వాళ్ళని ఎదిరించి ఓడించగలుగుతారు వాళ్ళు. అర్థమవుతుందా? ఎందుకు శిక్షణ? బలపరచడానికి. ఏం చేయడానికి? బలపరచడానికి. ఎందుకు బలపరచాలనుకున్నాడు దేవుడు? అపవాది ఎప్పుడు నీ మీద దాడి చేస్తాడో తెలియదు. నువ్వు బలముగా ఉన్నావు అనుకో, బలపరచబడి ఉన్నావు అనుకో, ఎప్పుడొచ్చినా నీవు అపవాది మీద యుద్ధం చేయగలుగుతావు, వాడిని ఎదిరించగలుగుతావు, వాడిని ఎదుర్కోగలుగుతావు, వాడి మీద జయాన్ని పొందగలుగుతావు. ఆ బలం లేనప్పుడు జయాన్ని పొందలేం మనం. శిక్ష మన మేలుకే. శిక్షలు మనము సంతోషముతో స్వీకరించాలి. ఆ శిక్ష నీలో పరిశుద్ధతను కలిగిస్తుంది, నిన్ను పూర్ణతలోనికి నడిపిస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది. ఏం చేస్తుంది? తర్వాత బలపరుస్తుంది. ఏం చేస్తుందండి?
బలపరుస్తుంది. ఆ తర్వాత శిక్ష వల్ల మనకు కలిగే మేలు మరొకటి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈరోజు మనం తెలుసుకోవాలి శిక్ష వల్ల కలిగే మేలులేంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో చాలాసార్లు శిక్షలు కలిగినప్పుడు మనం కృంగిపోయాం. నాకే ఏంటి కష్టం, నాకే ఏంటి ఇబ్బంది, నాకే ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, శిక్ష మనల్ని పరిశుద్ధపరచడానికేనని, శిక్ష మనల్ని పూర్ణులుగా చేయడానికేనని, శిక్ష మనల్ని స్థిరపరచడానికేనని, శిక్ష మనల్ని బలపరచడానికేనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు మన జీవితంలో శిక్షలు అనుమతించబడతాయి అంటే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరొక కారణాన్ని మీకు చూపిస్తాను నేను. 18వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పౌలు గారు ఏమంటున్నారు? క్షణమాత్రముండు ఈ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఆయన అంటాడు, క్షణమాత్రముండు చులకని శ్రమ అంటున్నాడు ఆయన. ఏ శ్రమ అంటది? క్షణమాత్రముండు చులకని శ్రమ. వాస్తవానికి ఏమైనా చిన్నపాటి శ్రమలు అనుభవించారా పౌలు గారు? మనకు తెలీదా? భయంకరమైన దెబ్బలు తినలేదా? రాళ్ల దెబ్బలు తినలేదా? కొరడా దెబ్బలు తినలేదా? ఎన్నోసార్లు ఆకలి దప్పులతో లేడా? జాగారులతో లేడా? పడవ పగిలిపోయి, నావలు పగిలిపోయి, ఎన్నోసార్లు చలితో వస్త్రహీనతో ఆయన ఎంతో దిగంబరత్వాన్ని అనుభవించి భయంకరమైన మహాయాతనలు పడలేదా? కానీ ఆయన అంటాడు, క్షణమాత్రముండి ఈ చులకని శ్రమ మాలో అంతకంతకు అత్యధికమైన మహిమభారమును కలిగిస్తుంది అంటున్నాడు. అంటే శ్రమలు ఏం చేస్తాయి అంట? ఇంకొక మంచి పని చేస్తాయంట. చెప్పనండి, చెప్పనా? తొందరగా వెళ్ళిపోతే బెటర్ రా బాబా. ఇదే మహిమభారం అంటే. ఏంటది? చెప్పండి, ఈ మాట వస్తుందా మీకు? వస్తుందా? ఆయన అంటాడు, ఈ చులకని శ్రమ ఇది మాలు అంతకంతకు మహిమ భారాన్ని పెంచేస్తుంది. ఏమని? అయ్యా అయ్యా నీ దగ్గరకు వచ్చేయాలయ్యా, నీ దగ్గరకు వచ్చేది ఎంతకాలం ఈ శ్రమ, ఈ యొక్క ఇబ్బందులు నీ దగ్గరకు వచ్చేయాలయ్యా, నీ రాజ్యంలో ఉండాలి. ఎందుకని? శ్రమ లేని రాజ్యము, కష్టము లేని రాజ్యము, దొంగలు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యము, రోగములు లేని రాజ్యము. అర్థమవుతుందండి? ఏ బాధ లేని రాజ్యము, ఎండ దెబ్బ, వడదెబ్బ, మంచు దెబ్బ లేని రాజ్యము, ఒక ఉన్నతమైన శ్రేష్ఠ రాజ్యము స్వతంత్రించగలుగుతామయ్యా. ఆ మహిమ రాజ్యంలో ఉండగలుగుతాం. శ్రమలు ఏం చేస్తే తెలుసా? అంతకంతకు మనలో మహిమ భారాన్ని పెంచుతాయా. ఎంత తొందరగా దగ్గరికి వచ్చేది అంత మంచిది ప్రభా. ఇది మాత్రం మన వాళ్ళకి రాదులే. శ్రమ అయినా పడతారు కానీ, ఈ భూమి మీద యాతనలు అయినా అనుభవిస్తారు కానీ, అయ్యా ఈ మహిమ భారం మాత్రం మనసులో కలగదు. ఎంతకాలం బతకాలనుకుంటున్నారు చెప్పండి మీరు భూమి మీద? ఏమా ఎంతకాలం బతకాలనుకుంటున్నారు? ఏమో బతుకుతాను, వీళ్ళకి పెళ్ళి అయ్యేదాకా బతుకుతాను. దేవుడు ఆయుషిస్తే స్తోత్రమే. కానీ శ్రమ ఎందుకో తెలుసా? మనలో మహిమ భారమును పెంచుట కొరకే. దేని పెంచడానికే? మహిమ భారం పెంచడానికే. అందుకే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభా ఏంటయ్యా ఈ పరిస్థితి, బతికిస్తే నీ సేవలో ఉంచు, లేదంటే ఏం చెయ్యి, నేను ఇదే ప్రార్థన చేస్తాను, తీసుకెళ్ళిపో. ఎందుకని? నీ పని లేకుండా నేను ఇలాగ ఉండడం నాకు ఇష్టం లేదు. ఉంటే నీ పని చేయాలి, లేదంటే నీ రాజ్యములో ఉండాలి. శ్రమ మనకి మేలే, అది మనలో మహిమ భారమును పెంచుతుంది. బ్రతికిన కొంతకాలమైనా దేవుని మహిమ కోసం బ్రతకాలి. అర్థమవుతుందా? ఈ ముగించుకున్న వెంటనే వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలా. ఎంత తొందరగా ముగించుకోవడం అంత మంచిది అని మనలో మహిమ భారాలు పెంచుతుంది శ్రమ. అర్థమవుతుందా? చెప్పండి అమ్మా, శ్రమ వల్ల ఏంటి కారణాలు? శ్రమ రావడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? పరిశుద్ధపరచబడతాం. 2, మనల్ని ఏం చేస్తుంది? పూర్ణులుగా చేస్తుంది. మనలో ఎవరు పూర్ణులు కాదు. అర్థమవుతుందా? మరి పూర్ణతలోకి రావాలంటే నిన్ను దేవుడు గూడు చెదరగొట్టి రెక్కతో కొట్టాలి. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు పూర్ణతలోకి వస్తావు. ఓకేనా? ఎందుకు వస్తాయి? తర్వాత నిన్ను స్థిరపరచడానికి వస్తాయి. ఎందుకు వస్తాయి? నిన్ను కొట్టకపోతే నీకు బుద్ధి వస్తుందా? ఏమండి?
బుద్ధి వస్తుందండి. చాలామంది భయం లేకుండా అప్పులు చేస్తూ ఉంటారు, భయం లేకుండా పాడు పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్క దెబ్బ తగిలింది అనుకో, రెండోసారి ఏమనుకుంటాడు, బాబాయ్ బతికితే బలిసాగు తినొచ్చు కానీ రెండోసారి మళ్ళీ ఇలాంటి పాడు పని చేయకూడదురా బాబా అనుకుంటాడు. అంటే ఏంటి, స్థిరపరుస్తుంది ఆ స్థితి. ఏం చేస్తుంది, ఆ స్థితి స్థిరపరుస్తుంది. అర్థమవుతుందా? ఈ శ్రమ ఏం చేస్తుందంటే, ఈ శిక్షణ ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. ఏం చేస్తుంది? అవును, మనం ఆత్మలో బలవంతులుగా ఉండాలి. ఆత్మలో బలవంతులుగా ఉండకే శ్రమలో నీరసిల్లిపోతున్నాం, అపవాది దాడిలో భయపడిపోతున్నాం, అపవాది శోధనలో కృంగిపోతున్నాం. అదే మనము బలము పొందితే వాడిని మనం ఎదిరిస్తాము, పోరాడతాము, అపవాది పైన మనం విజయాన్ని పొందుతాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని శిక్ష మనకు మంచిది. ఏంటది చెప్పండి? దేవుని శిక్ష మంచిది. ఈరోజు పక్షిరాజు స్వభావమును దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, ఆయనలో ఉన్నది కూడా అదే అని మనకి జ్ఞాపకం చేస్తూ, శిక్షలో శ్రమలో నడుచుటది మనకు మేలే అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి శిక్షను హృదయపూర్వకంగా అంగీకరించండి. శిక్షలో సనగొద్దు, శిక్షలో కృంగిపోవద్దు. ప్రభా సరే, నీ మేలు కొరకు అనుమతించావా, సరే మంచిదే, అయితే ఈ శిక్షలో ఓర్చుకునే కృపనివి, సహించుకునే కృపనివి, నిలబడగలిగిన ధైర్యం ఇవి, బలం ఇవి అని దేవుణ్ణి అడుగు. శిక్షను మాత్రం తృణీకరించొద్దు. యెహోవా చేయు శిక్షను ఏం చేయకూడదు అంటండి, తృణీకరించకూడదు. బైబిల్ ఉంది. ఆయన గద్దించినప్పుడు నువ్వు విసకకో. మనిషి శిక్షను తృణీకరించి తప్పులేదు, దేవుని శిక్షను తృణీకరించక, అది నీ మేలుకే వస్తుంది. ఆ శిక్ష వస్తేనే నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం కట్టబడుతుంది. ఆ శిక్ష వచ్చినప్పుడే నువ్వు ఆత్మీయతలో బలపరచబడతావు, ఆత్మీయతలో పూర్ణతలోకి నడిపించబడతావు. ఆ యొక్క శిక్ష వచ్చినప్పుడే నువ్వు ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో స్థిరపరచబడతావు. ఏమవుతావు? కొంతమంది ఉంటారు, అయ్యా ఈ నొప్పి కానీ తగ్గిపోతే ప్రభా ప్రతి ఆదివారం చర్చకొచ్చేస్తానయ్యా అంటారు. ఎందుకని? ఆ నొప్పి ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. అవునా? కొంతమంది చూడండి, బలహీనలు గుణాల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం మరి నువ్వు దేవుడు స్వస్థపడతాడు, ఆ ప్రతి ఆదివారం వచ్చేస్తావు, అయిపోయి బావుగారండి అయ్యగారండి ప్రతి ఆదివారం వచ్చేస్తావు, ఇంకా మా అన్న ఎందుకు వచ్చింది నీకు? అది మానకుండా రావడం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. అది గమనించాలి. కొంతమంది అవి గమనించరండి. అర్థమవుతుందా? ఆగడోళ్ళంకులో ఒక ఆవిడ ఉండేదండి. ఆమె ఆచార భక్తురాలు అనమాట, ఆచార భక్తురాలు. కానీ ఆమెకి ఒక భయంకరమైన రోగం వచ్చింది. అది బహిరంగ చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఎప్పుడైతే ఆ రోగం వచ్చిందో అప్పటి నుంచి మందిరంలో నమ్మకంగా పరిచర్య చేయడం, క్రమంగా రావడం స్టార్ట్ చేసింది. డాక్టర్లో ఇంక మేము చెప్పలేమన్న పరిస్థితికి వెళ్ళిపోయింది ఆమె. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని మందిరంలో పరిచర్య చేయడం, అప్పుడు మాకు మట్టిదనమాట, ఫ్లోర్ ఏమి లేదు, గచ్చు కూడా లేదు, ఓన్లీ కంకర మీద పేడతో అల్లేవారు. ఆ అలకడం, ఆ కళ్ళాపేయడం, ఈ పనులన్నీ నావే చూసుకునేది. మందిరం దగ్గర ఉదయం లైట్ కట్టడం, మళ్ళీ రాత్రికి లైట్ వేయడం. అర్థమవుతుందా? ఈ పనులు నావే చూసుకునేది. క్రమముగా మందిరం విడిచిపెట్టకుండా పరిచర్య, క్రమముగా మందిరం విడిచిపెట్టకుండా దేవుని ఆరాధనకు, పునరుద్ధరణ ప్రార్థనలకు, ఉపవాస ప్రార్థనలకు క్రమముగా రావడం స్టార్ట్ చేసింది. స్థిరపరచబడింది. ఏమైందండి? స్థిరపరచబడింది. ఆ భయంకరమైన రోగాన్ని దేవుడు తొలగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనలను ఉన్నతమైన స్థానములో నిలవబెట్టడానికి మన జీవితాలు శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? మనకు మేలు చేయడానికి శ్రమలు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. అర్థమవుతుందా? పక్షిరాజుకు ఉన్న స్వభావం అది, దేవునిలో ఉన్న స్వభావం కూడా అదే. ఈ స్వభావం ఇప్పుడు మనకి కావాలా చెప్పండి? కావాలొద్దా? పక్షిరాజు పిల్లల్ని ఏం చేస్తుంది చెప్పండి? శిక్షణలో, కఠినమైన శిక్షణలో పెంచుతుంది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుడేమో తన పిల్లలమైన మనను శిక్షణలో పెంచుతున్నాడు. ఆ శిక్షణ వల్ల మనకి ఏమవుతుంది? మేలు జరుగుతుంది. ఇప్పుడు మనము కూడా మన పిల్లల్ని ఏం చేయాలా? శిక్షణలో పెంచాలి. ఎక్కడ పెంచాలి? శిక్షణలో పెంచాలి. కఠినమైన శిక్షణలో పెంచాలి. ఎవరనే చెప్పాలి పిల్లలండి. పక్షిరాజుకున్న అనుభూతి అది, తన పిల్లలను కఠినమైన శిక్షణలో పెంచుతుంది. కాబట్టి అవి కూడా తల్లిలాగా ఆ యొక్క భయంకరమైన తుఫానుల్లో, సుడిగాలుల్లో, జడివానల్లో ఏమాత్రము కృంగిపోకుండా ఓపికగా బలముగా ఎగురుతూ ఉంటాయి.
ఏ పక్షి అయినా కూలిపోద్ది, కానీ తుఫాన్లో ఆ పక్షిరాజు మాత్రం కూలిపోదు. ఎందుకని? దాని శిక్షణ అలాంటిదే, తల్లిచ్చిన శిక్షణ అలాంటిది, ట్రైనింగ్ అలాంటిది. నేను అడుగుతున్నాను, నీ పిల్లలను అలాగున్న కఠినమైన శిక్షణలో పెంచుతున్నావా నువ్వు? ఏ శిక్షణ చెప్పాలి? కఠినమైన శిక్షణలో పెంచుతున్నారండి. పిల్లల్ని ఏం చేయాలి? దేవుని శిక్షణలో పెంచాలి. కొన్ని శిక్షణలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, దేవుని శిక్షణలో పెంచాలా. ఏ శిక్షణలోనే? చూడండి, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. చూడండి, కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేనే చదువుతున్నాను. 2వ అధ్యాయం మొదటి నుంచి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను: లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. ఇదిగో, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను, శాసనములను గైకోవాలి నువ్వు. ఏం చెప్తున్నాడు తండ్రి కొడుక్కి? ఏం చెప్తున్నాడు? దైవ భక్తి సంబంధమైన విషయాలు చెప్తున్నాడు. అంటే దావీదు ఉద్దేశం ఏంటి? కొడుకుని దైవ శిక్షణలో, భక్తి శిక్షణలో నడిపించాలంటాడు. ఇదిగో జాగ్రత్త, మోషే ధర్మశాస్త్రం రాయబడిన ఆ నియమాలు ఉన్నాయే, వాటిని నువ్వు గైకోవాలి, వాటిని నువ్వు అనుసరించాలి, దైవభక్తి మార్గములో నడవాలి. చూడండి, దావీదు ఒకప్పుడు తన కుమారుడైన సొలొమోన్ని భక్తి మార్గములో నడిపించాడు. భక్తి మార్గంలో నడిపించాడు కాబట్టి దావీదుకు మించిన బలమైన రాజుగా తయారు చేయబడ్డాడు సొలొమోను. అవునా? దావీదుకు మించిన గొప్ప పరిపాలన చేశాడు సొలొమోను. అవునా కదా? షేబా దేశపు రాణి తన రాజ్యము, తన పనివారిని అందరిని విడిచిపెట్టుకొని సుమారుగా 3 నెలల ప్రయాణమై ఈ యొక్క యెరూషలేము యోధా పట్టణముల యొక్క వైభోగము చూచుటకు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు సొలొమోను అంతగా ఘనపరిచాడు. అర్థమవుతుందా? ఒక ఉన్నతమైన రాజ్య పరిపాలన చేసే సమర్థవంతమైన రాజుగా చేయబడ్డాడు. కారణం ఏంటి? కొడుకుని పిలిచి కూర్చోబెట్టి దైవ సంబంధమైన మాటలు చెప్పాడు. రే, నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా, దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. నువ్వు దానిని చదవాలి, ప్రతి దినము దాన్ని అవలంబించాలి, ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి అని పిల్లవాడికి చెప్తున్నాడు. మన పిల్లలను ఒకటి దైవ శిక్షణలో పెంచాలా. దేంట్లో పెంచాలండి? దైవ శిక్షణలో, భక్తి విషయంలో శిక్షణలో పెంచాలా. అర్థమవుతుందా? కొన్ని శిక్షణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని శిక్షించే దేవుడు. ఆయన శిక్షణ వల్ల మనకు మేలు జరుగుతుంది. ఇప్పుడు మన పిల్లలకి మనం మేలు చేయాలంటే మన పిల్లలను కూడా మనం ఏం చేయాలి? శిక్షణలో పెంచాలి. అర్థమవుతుందా? భక్తిపరమైన శిక్షణలో పెంచాలా. భక్తిపరమైన శిక్షణ మొట్టమొదటిదే. ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదే. ప్రతి పిల్లలను మొట్టమొదటిగా ఈ విషయంలోనే శిక్ష చెయ్యాలి. భక్తిపరమైన శిక్షణలో పిల్లలను పెంచాలి. మొట్టమొదటిగా ఈ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. అర్థమవుతుందండి? వారు లేవగానే మొత్తం వారి గూడు చెరిపేసి, అనగా మంచం మీద నుంచి వాళ్ళని లేపి ముఖం మీద నీళ్ళు కొట్టి మోకరింపజేసి ఏం చేయించాలి? ప్రార్థన చేయించాలి. వాడికి అర్థం కాకపోయినా కూర్చోబెట్టి ఒక అధ్యాయం వాక్యం చదువు, లేదా ఒక 5 వచనాలు చదువు, లేదా ఒక మంచి మాట చదువు, వినిపించాడికి, దాన్ని కొంచెం వివరించు. పిల్లలు ఏం చేయాలి తెలుసా? శిక్షణలో, భక్తి శిక్షణలో పెంచాలండి. అప్పుడు వాళ్ళు బలవంతులుగా తయారవుతారు. ఈ లోకములో బలముగా ఎగరగలుగుతారు. పక్షిరాజు పిల్లలు ఎలా అయితే బలము పొంది ఆకాశంలో తల్లి వలె ఎగరడం ప్రారంభిస్తాయో, తల్లి వలె ఎగురుతాయో, అలాగే మన పిల్లలను భక్తి శిక్షణలో పెంచినప్పుడు వారి లోకములో, ఆత్మీయ జీవితంలో చక్కగా పరిశుద్ధ జీవితాలు కలిగి, నీతి జీవితాలు కలిగి, యథార్థమైన జీవితాలు కలిగి, చిన్న వయసులో రక్షణ అనుభవాలు పొందుకొని వారు కూడా ఈ లోకములో బలముగా దేవునికి సాక్షులుగా జీవించగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? పక్షిరాజులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. తన పిల్లలను ఎలాగున శిక్షణలో పెంచుతుందో మనము కూడా మన పిల్లలను భక్తి శిక్షణలో పెంచాలి. ఏ శిక్షణలో పెంచాలా?
భక్తి శిక్షణలో పెంచుతున్నారా మీ పిల్లలండి? ఏదో ఆదివారం ఇక్కడికి వచ్చి వాళ్ళకి వినిపించేసి మీరు వినేసి వాక్యం వెళ్ళిపోవడం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలను భక్తి శిక్షణలో పెంచాలా, కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టాలి, వాళ్ళకి 2 మాటలు చెప్పాలా, మేలైన మాటలు బోధించాలి, ఉదయం లేచి ప్రార్థన చేసుకోమని చెప్పాలి. ఈ రోజున ఇది నేర్పేది లేదండి. కొంతమంది నేర్పుతున్నారు, మంచిది, దేవుని స్తోత్రం. చాలామంది తల్లిదండ్రులు అయితే పిల్లలను ఈ భక్తి శిక్షణలో పెంచరు. భక్తి శిక్షణలో మనం పెంచినప్పుడు వారు ఎలా భక్తి కలిగి జీవిస్తారు? అలా పెంచకే పిల్లలు నాస్తికులుగా మారిపోతున్నారు. అలా పెంచకే పిల్లలు మూర్ఖులుగా మారిపోతున్నారు. అలా పెంచకే తల్లిదండ్రుల మాటలు వినకుండా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు పరులుగా మారిపోతున్నారు. కారణం ఏంటి? భక్తి శిక్షణలో పెంచగా. భక్తి శిక్షణలో మన పిల్లలను మనం పెంచినప్పుడు వారు తిరుగుబాటు చేసే వాళ్ళు ఎందుకు మారుతారు? ఈ రోజున మన పిల్లల దైవ భయం లేదు. కారణం ఏంటి? భక్తి శిక్షణలో పెంచలా. భక్తి శిక్షణలో పెంచుంటే మన పిల్లలు దైవ భక్తి కలిగి ఎందుకు జీవించరు? దేవునికి ఎందుకు భయపడరు? నువ్వు వాడి దగ్గర చెప్పు, దేవుడు ఆయన యేసుప్రభు అంటే ఏసా ఊరికో చెప్పావు అని అంటున్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? భక్తి శిక్షణలో పెంచగా. ఒకటి, తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను భక్తి శిక్షణలో పెంచాలి. ఆ తర్వాత రెండవది, మళ్ళీ ఏం చేయాలో జ్ఞాపకం చేస్తాను బైబిల్ నుంచి. రండి, బైబిల్ తీయండి. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము. అందరూ తీయండి దయచేసి. 22వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 22:6. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుని, ఈ వచనం చూడండి, దహన బలులకు కట్టెలను తీసుకొని తన పనివాడి మీద పెట్టి అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ? తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి. ఎక్కడ పెట్టి చెప్పాలి? తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. చాలు, ఇక్కడ జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు అబ్రహాం ఎలా బయలుదేరాడు? 3వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? అబ్రహాము దేవునికి బలి అర్పించడానికి ఎంతమంది వెళ్ళారు? 4 వెళ్ళారు. 2 పనోళ్ళు, కొడుకు, తండ్రి, ఒక గాడిద. అతను 4, ఒక పశువు. 4 వ్యక్తులు వెళ్ళారు, ఒక పశువు వెళ్ళింది. ఇంతమంది బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే తండ్రి కట్టె మోపును తీసుకొచ్చారు. పనోడా మోసి అక్కడ పెట్టి వచ్చారా అన్నాడా? ఎవరి మీద ఎట్టాడు? కొడుకు మీద ఎందుకు ఎట్టాడు? ఎందుకు ఎట్టాడండి? కొడుకు మీద ఎందుకు ఎట్టా? అంతమంది పనులు అండి, ఎవడు పోయాడండి? కొడుకు మీద ఎట్టాడంటండి. అవునా కదా? ఇప్పుడు ఇంట్లో పనులు ఉన్నప్పుడు పిల్లలతో మనం పని చేయిస్తామా? మన ఇంట్లో అంట్లతో ఉన్నారు, అమ్మా అంట్లతో మన కూతురు చెప్తారండి. ఎవడైనా చెప్తారా? తడుగుడ్డాడుతుంది పని ఆవిడ వచ్చి. మళ్ళీ మనం కూతురిని పిల్లలు తడుగొట్టెట్టాను అంటామా? ఎందుకు పని చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇంకెందుకు మళ్ళీ ఎందుకు వాళ్ళు పని చెప్పడం? అవునండి. కానీ అబ్రహాము పనివాళ్ళు పక్కనున్న తన కుమారుని ఇస్సాకు మీదే కట్టెల మోప పెట్టాడు. కారణం ఏంటి తెలుసా? అతడు తన కుమారుని కుటుంబ విషయాల్లో శిక్షణతో పెంచుతున్నాడు. ఏ విషయాల్లో? కుటుంబ విషయాలలో శిక్షణతో పెంచుతున్నాడు మన పిల్లలను కూడా. రెండవది, ఒకటి భక్తిలో శిక్షణలో పెంచాలి, రెండవది కుటుంబ విషయాల్లో కూడా శిక్షణతో పెంచాలి. ఏ విషయాల్లో? కుటుంబ విషయాల్లో కూడా శిక్షణతో పెంచాలి. అదవుతుందా? తెల్లారు లేచింది మొదలుకొని అటు పడుకునే వరకు కూడా కుటుంబ విషయాల్లో వాడిని ఇన్వాల్వ్ చేయాలి. ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలి? కుటుంబ పనుల విషయాలు ఇన్వాల్వ్ చేయాలి. వాడు లెగిసాడు, లెగ్గానాడు అలా దుప్పటి తనుకొని వెళ్ళిపోతాడు. నువ్వేం చేయాలా? వెనకాల మడతెట్టుకుంటావు. నువ్వు ఏం చేయాలి? నువ్వు శిక్షణ, కుటుంబ విషయాల్లో శిక్షణతో పెంచాలి. వాళ్ళు లేవగానే రే దుప్పటి మడత పెట్టు. అర్థమవుతుందండి? మన పిల్లలు చూడండి, సొక్క తీసి అక్కడ పడేస్తారు, ప్యాంట్ తీసి అక్కడ పడేస్తారు. నువ్వేం చేస్తావు? అన్నీ ఏరుకుని వస్తావు. నువ్వు ఎందుకు ఏరుకుని వస్తున్నావు? నువ్వు నాకు అర్థమవుదా? ఏరుకు రావాల్సిన పని నీకేంటి? అవునా కదా? నువ్వెందుకు ఏరుకు రావడం?
నోరు మూసుకుని తెమ్మను, అంతే. నిజమండి. జాగ్రత్తగా వినండి. ఏం చేయాలి? తీసుకురా అంతే. పిల్లలు కొన్నిసార్లు ఏం చేస్తారు, బాత్రూమ్కి లైట్ కట్టడం మానేస్తారు. నేను కట్టగలను, నేను అక్కడే ఉంటాను, కానీ నేను కట్టను. ఎందుకని? లైట్ వేసింది ఎవరు రండి. అవునా అనిసి, నిజమే కదా? ఎందుకని? ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలండి వాళ్ళని. అర్థమవుతుందా? రే నువ్వు తిన్నకి నువ్వు కడుగు, పిల్లలు కడుగు. అమ్మో నా కొడుకు చేతులు కందిపోతాయి నాన్న. మరే కందిపోతాయి నీ కొడుకు చేతులు. కాదు, ఏంటది? తిన్న ప్లేట్ తీ. మన వాళ్ళు కొంతమంది తినేసి ప్లేట్లు అక్కడే గ్లాసులు అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అరే కనీసం ఒక చిన్న పని చేయవా నువ్వు? ఆడు చేయడం కానీ అనుకోవడానికి లేదు. కారణం ఏంటి? అసలు నువ్వు కుటుంబ విషయాల్లో శిక్షణతో పెంచలేదు కదా. తెల్లారు లేవగానే ఏదైనా పని ఉంటే, బయట పని ఉంటే పని చేయించడం. ఏవైనా పిచ్చి మొక్కలు కొట్టాల్సి వస్తే నీ కొడుకు రే కొట్టరా, శుభ్రం చేయరా, అరే బూజులు దొలపరా. ఇప్పుడు గోళ్ళెక్కి మనోళ్ళు మగవాళ్ళు కోతుల్లో పనిచేస్తారు కాబట్టి, అంటే కోతులు అంటే కోతులని కాదు కానీ అలాగా కొంచెం గోళ్ళ ఎక్కుతారు కదా మనోళ్ళు. పాపం ఆడపిల్లలు గమ్మున ఎక్కలేరు అండి. అవునండి. అప్పుడు ఏం చేయాలి? కొన్ని కఠినమైన పనులు, ఆడపిల్లలు చేయలేని పనులు వాళ్ళకి అప్పగించాలి. రా దులుపు ఇది చెయ్యి. అర్థమవుతుందండి? ఇలా పెంచాలి. పిల్లలు ఆడపిల్లలు ఉంటే అమ్మ వీళ్ళు కొంచెం వాకలు తుడు నాన్న. అర్థమవుతుందండి? నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఏ పని చెప్పకుండా పిల్లల్ని పెంచితే వాళ్ళు మొద్దోళ్ళే తయారవుతారు. అర్థమవుతుందా? పని విధానం వాళ్ళకి రాదు. ఇంకా పని విధానం వాళ్ళకి రాదు. భవిష్యత్తులో వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళకి ఏమి చేత కాదు. అర్థమవుతుందండి? వాళ్ళకి అన్నీ రావాలి. ఏమవ్వాలి చెప్పండి? అన్నీ రావాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. నీవు కుటుంబ విషయాల్లో కూడా వారిని శిక్షణతో పెంచాలి. ఒకటి భక్తిలో శిక్షణలో పెంచాలి, భక్తి విషయంలో శిక్షణలో పెంచాలి. రెండవది కుటుంబ విషయాల్లో కూడా పిల్లలను శిక్షణలో పెంచాలి. ప్రతిదీ. కొంతమంది ఆల్కహాలే చేసేసుకుంటారు. మా అమ్మగారు రే లేకండి రా పైపోతుంటారా, బట్టలు ఉతుక్కుండ్రా అనేవారు. ఇంకొకసారి 2-3 సార్లు పిలిస్తే లెగుతాం. ఈలో మా అమ్మగారు వెళ్ళిపోయి నానబెట్టేసి, అప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకునే వాళ్ళు కదా, జీన్స్ ప్యాంట్లు వేసుకునే వాళ్ళు. ఆవిడ వాటిలో పులిమేసి తొక్కేసి, అమ్మోయ్ బాబోయ్ గొడ్లే ఉన్నాయి బాబా మీ ప్యాంట్లు, నా చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వచ్చే. నిన్ను ఎవడ తొక్కమన్నాడు, ఎవడ పొలమన్నాడు? అవునా? వదిలేచ్చుగా. మా అమ్మగారు తిట్టడం మానేవారు కాదు, చేయడం మానేవారు కాదు, రెండు చేసేవారు. నువ్వు మాట చెప్తాను, నువ్వేమి అనుకో, నువ్వు అప్పగిచ్చి అంతే. అర్థమవుతుందా? నువ్వు అప్పగిచ్చి చేసుకోమాను. ఏ బాధ్యత వాళ్ళకి అప్పగించి ఇంట్లో ప్రతిదీ నువ్వే ఎందుకు ఆ గొడ్డు సాగిరి చేసినట్టు నువ్వేందుకు తిరగడం? ప్రతిదీ ఒక్కొక్క పని ఒక్కొక్కరికి అప్పగించు. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి, డ్యూటీలు వేయి. అర్థమవుతుందండి? కుటుంబ పనుల్లో కూడా వారిని ఇన్వాల్వ్ చేయాలి, శిక్షణలో పెంచాలి. ఏమంటే 100,000 మంది పనులు కలిగిన గొప్ప ధనవంతుడండి అబ్రహాము, పేరు పొందినోడండి. కొడుకు మీద కట్లు పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అత్యంత సుకుమారంగా పెంచాడు కొడుకుని, గారాభంగా పెంచుకున్నాడు. గారాభంగా పెంచుకున్న కుటుంబ విషయాల్లో శిక్షణతో పెంచాడు. ఎందుకని? వాడికి బాధ్యత తెలియాలి, వాడికి బరువు తెలియాలి. అర్థమవుతుందా? కుటుంబ విషయాల్లో వాడికి అనుభవం రావాలి, కుటుంబ పనుల విషయంలో వాడికి అవగాహన రావాలి. ఏమీ తెలియకుండా పెంచితే చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదండి. ఒక పని చేయడు రాదు. చెప్పండి ఏంటిదే? ఒక పని చేయడు నేర్పాలండి, ఇన్వాల్వ్ చేయాలండి. నాకు కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి ఉండేవాడండి. కొంచెం మైండ్ అంత మెచ్యూరిటీ కాదన్నమాట, కొంచెం అమాయకంగా ఉంటుంది. కానీ మనం చెప్పేది అర్థమవుతుంది. అది తీయండి తీస్తాడు, అక్కడ పెట్టండి పెడతాడు. అర్థమవుతుందా? కానీ తల్లి గారాభం అనమాట. ఆడికి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదని చెప్పి ఇంకా నేమి పని చేయనట్లా. ఆడి మనిషి మీరు చెప్తే నమ్మరో, మనిషి జాషువా అంత ఉంటాడండి. నిజం, జాషువా అంత ఉంటాడు. జాషువాకి మించి పర్సనాలిటీ మనోడు. వాళ్ళ అమ్మగారేమో పుల్లలాగా నాలే ఉంటుంది. నాలే ఉంటుందండి. పిప్పరొత్తే ఆవిడ తెల్లారులేసి ఆడికి ముఖం కడుగుతుంది. ఆడి ముఖం అక్కడ ఉంది. వీడు డెక్కట్టుకుని నాన్న పట్టు, నాన్న పట్టు బాబు పట్టు అని ఇలా కడుగుతుంది. నేను చూసి సర్వసాధారణంగా నేను మామూలుగానే తీసుకున్నా. ఎందుకంటే కొంచెం బ్రెయిన్లు అది మెచ్యూరిటీ లేదని నేను వదిలేసాను. మా పెద్దని పసిగట్టాడు.
ఒరే ఈడు కూర్చోమండి కూర్చున్నాడు, నుంచోమండి నుంచున్నాడు, మొహం గడగడా ఈడని చెప్పి ఒకసారి మా ఆయన ఏం చేశాడంటే, ఒరే బాత్రూంలో నడరా నువ్వా. మా పెద్దని ట్రీట్మెంట్ బాగా ఇచ్చేవాడు. ఒరే నువ్వు బాత్రూంలో నడవరా. యాందా యాందా అని వాడాడు. ఏయ్ యాంది లేదు గేంది లేదు నడే అటు వచ్చాడు. ఒరే తీరా సొక్క తీరా. అందుకే ఏయ్ సొక్కైతే సొక్కయా గుండెలు తీస్తున్నాడా. ఆడికి మామూలుగా ముఖం కడగాల అమ్మ నాకు ఎక్కడో బాగా కోపం వచ్చినాడు. ఒకసారి వాళ్ళ అమ్మగారు ఆడికి స్నానం చేయంత కాళ్ళు తోముతా ఉంటే వాళ్ళ అమ్మని ఈ మీద ఇలా కొట్టాడండి. నాకు అక్కడ కోపం వచ్చేసింది. ఈవిడి పాపం అరే ఉండరా అంటుంది. ఈవిడ పాపం పిచ్చి తల్లి. మా అన్నయ్య సొక్క తీయించి స్నానం చేయరా సబ్బెట్రా. సబ్బు తీ అంటే సబ్బు తీసాడు. మొఖానికి రుద్దరా అంటే వీటరా మొఖానికే అంటే ఎలాగైతే అంటున్నాడు. సరిగ్గా తోమని మా అన్నయ్య జొవ్వట్టుకొని ఆడి సరిగ్గా తోమపోతే పటాలం అనేసేవాడు. శుభ్రంగా స్నానం చేశాడండి. స్నానం చేసి వచ్చి సొక్క అంటే అప్పుడు గుండె ఇలా గట్టి యాందిదా యాందిదా రే యాంది గింది సరిగెట్టుకుండే అంటే సొక్క గుండెలన్నీ ఎట్టాడు. అర్థమవుతుందా. సెక్షన్లో పెంచుంటే కనీసం మైండ్ సరిగ్గా పని చేయకపోయినా ఇన్వాల్వ్ చేసుంటే తన పని తాను చేసుకునేవాడు. పెద్దోడు అయిపోయాడండి. 18 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పటికీ ప్రతిదీ ఈమె చేస్తుంది. కడగడం, పళ్ళు తోమడం, బట్టలు వేయడం, స్నానం అన్నీ ఈవిడే చేస్తుంది. మనిషి అంత అయిపోయాడు చూడండి. సెక్షన్లో పెంచుంటే ఆడు పని ఆడు చేసుకుంటాడు. కాబట్టి నేను చెప్తున్నాను, పిల్లలను సెక్షన్లో పెంచండి. అబ్రహాము తన కుమారుడితో కాక పనివాడితో కట్లు మోపించి తీసుకెళ్ళగలడు. ఒక పనివాడిని ఏర్పరిచారు, పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చారా అంటే ఒక పనివాడు వచ్చి అక్కడ దించేసి వచ్చేస్తాడు. కానీ అబ్రహాం అలా చేయలే. అబ్రహాం ఏం చేశాడంటే పనిలో ఇన్వాల్వ్ చేశాడు. ఎందుకని కుటుంబ భారము బాధ్యత వాడికి తెలియాలా. ఏం తెలియాలి పిల్లలకి? కుటుంబ భారము బాధ్యతలు తెలియాలండి. కుటుంబ భారము బాధ్యతలు తెలియక చాలామంది అమ్మో పెళ్ళంటే ఎలా ఉంటుందా నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని తయారవుతున్నారు. పురుషులు కూడా చాలామంది అమ్మో ఇది నేను సాగలేను బాబోయ్ అని వచ్చేస్తున్నారు. కారణం ఏమి? కుటుంబ బాధ్యతలు తెలియకుండా పెంచడం వల్లనే. అందుకే కుటుంబంలో ప్రతి పనిలో వారిని శిక్షణతో పెంచాలా, ప్రతి దాంట్లో వాళ్ళు చేయాలి. అర్థమవుతుందండి. ఆ తర్వాత ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము. ఇంకా ఏ సెక్షన్లో పెంచాలో జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. చూడండి, నేనే చదువుతున్నాను మొదటి నుంచి. 8వ అధ్యాయం మొదటి నుంచి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు చూడండి, అతని కుమారులు ఎవరు కుమారులు? సమూయేలు కుమారులు. అతని ప్రవర్తనను అనుసరింపక ఏం చేయక, అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు. సమూయేలుతో అంటున్నారు పెద్దలందరూ వచ్చి, ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి సమూయేలుతో అంటున్నారు, అయ్యా చిత్తగించు, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. ఏమంటున్నారు ఇశ్రాయేలు పెద్దలు వచ్చి? అయ్యా నువ్వు వృద్ధుడు అయిపోయావు, నువ్వు ఇక మా యొక్క వ్యవహారాలు చూడడానికి నీకు ఇంకా ఓపికలే శక్తి లేదు, రాలేవు. సరే నీ పిల్లలు మాకేదో నాయకులుగా ఉండి వారు మా పైన ఏలుబడి చేసి మాకు న్యాయం చేస్తారనుకుంటే నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు. బైబిల్లో మంచి మంచి భక్తులు ఉన్నారు, కానీ వాళ్ళు తమ పిల్లలను పెంచడంలో చాలా ఫెయిల్యూర్ అయిపోయారండి. అందువల్లనే వాళ్ళు భక్తులైనా వాళ్ళ పిల్లలు భ్రష్టులైపోయి తిరుగుతూ వచ్చారు. బైబిల్లో ఏలి యాజకుడే కానీ కుమారులు వ్యభిచారులు. సమూయేలు గొప్ప ప్రవక్తే కానీ పిల్లలు లంచగొండ్లు. దావీదు గొప్ప భక్తుడే కానీ పిల్లలు చూస్తే భయంకరమైనటువంటి వ్యభిచారులు, అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు. బైబిల్లో మనం అదే చూస్తాం.
గొప్ప భక్తి చేశారు వాళ్ళు, కానీ వాళ్ళ పిల్లల జీవితాలు చూస్తే పాడైపోయినాయి. ఇక్కడ సమయాలు కూడా అంతే, సమయాలు పిల్లలు కూడా అంతే. వారి పిల్లలు అతని ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు. ఎందుకు అతని వంటి ప్రవర్తన వాళ్ళకి రాలేదు? ఎందుకు రాలేదు? ప్రవర్తించుట నేర్పక. ఏం నేర్పక? మన పిల్లలకు ప్రతి విషయంలో ప్రవర్తించడం కూడా నేర్పించాలి. ఏం నేర్పించాలి? ఒకటి, భక్తి విషయాల్లో శిక్షణలో పెంచాలి. రెండవది, కుటుంబ విషయాల్లో శిక్షణతో పెంచాలి. మూడవది, ప్రవర్తించే విషయంలో శిక్షణలో ఎలా ప్రవర్తించాలి. రే, ఎవరైనా వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, రాగానే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి. అదవుతుందా? పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడు. కొంతమందికి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు, సేవకులతో ఎలా మాట్లాడాలో తెలీదు, తోటి కొలీగ్స్ ఎలా మాట్లాడాలో తెలీదు, ఒక స్త్రీతో ఎలా మాట్లాడాలో తెలీదు, ఒక అక్కతో ఎలా మాట్లాడాలో తెలీదు, తల్లి సమానులతో ఎలా మాట్లాడాలో తెలీదు. ఎందుకు రాలేదా ప్రవర్తన? నేర్పించక. వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పించాలి. ప్రవర్తన విషయంలో కూడా మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. ఏం చేయాలండి? ప్రవర్తన విషయంలో కూడా శిక్షణ ఇవ్వాలి. నేను ఒక చోట పేరు ఊరు చెప్పను, కానీ నేను ఒక చోట చూశానండి పిల్లలండి. ఆ పిల్లలు ఎలాంటి పిల్లలు అంటే, వాళ్ళమ్మ కూర వండుతాకి ఉల్లిపాయలు కోతే ఇళ్ళల్లో వచ్చేసి ఉల్లిపాయలు తీసుకుని తినేసేవారు, టమాటాలు కోతే టమాటాలు తినేసేవారు. ఇంకా వాళ్ళమ్మ కూర వండేసి దగ్గర పెడితే నాకు 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 అని చెప్పేసి ఏంటిది కూర దాకా కట్టుకుని లాగేసుకునేవారు, ఒకళ్ళొకరు లాగేసుకునేవారు. ఇప్పుడు ఉల్లిపాయలు కూర కోతున్నారండి, నువ్వు ఉల్లిపాయలు తినేస్తే మరి ఏం వండాలి నీకు? అవునా? నువ్వేం చేయాలి తల్లిగా? తల్లిగా అమ్మా పద్ధతి కాదు అది. నువ్వు కూర వండాక అన్నం తింటావు కదా, కోస్తున్న ఉల్లిపాయలు ఎందుకు తిన్నావు? అవునా? చెప్పాలా లేదండి? కూర దగ్గర కొట్టుకున్నాడు. అసలు కొట్టుకునేవారు కాదు, అసలు కూరలకు ఇవ్వకూడదా? ఏం చేయకూడదా? పిల్లల దగ్గర అన్నం కూరెట్టేసి మీరు వేసుకొని తినేయండి. నో, అలాంటి సెక్షన్ పెట్టకండి. నీవు కూర్చోబెట్టి నువ్వు వడ్డించు వాళ్ళకి. నేను నా భార్యకి అది చెప్తాను, నువ్వు వాళ్ళ చేతికి ఇవ్వడం కాదు, నువ్వు వడ్డించు. ఏం చేయాలి? నువ్వు వడ్డించు. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ చేతికి ఇచ్చేసావు అనుకో, వాళ్ళకి ఇష్టమైంది అనుకో, పుల్లుగా తినేస్తారు. ఇంక వెనకాడు ఎవడున్నాడు? వెనకాడు చచ్చిపోతున్నాడా బతుకుతున్నాడా? ఆడికి ముద్ద ఉంటుందా లేదా? ఇంకేం చూడరు, నచ్చిందా వేసుకుని తినేస్తారు. నచ్చలేదానికి ఏం చేస్తారు? మొత్తం అంతా వదిలేస్తారు, పాసిపోయింది మనం తినాలి మళ్ళీ. అవునా? ఊసిపోయింది పాసిపోయింది ఎంగిలండి మనమే తినాలి. అవునా కదా? అందుకే పిల్లలను ప్రతి విషయంలో కూడా శిక్షణలో పెంచాలి. వాళ్ళని భోజనం కూర్చోబెట్టారు. రే, క్రమంగా కూర్చోండి. నేను మాట చెప్తున్నాను, నాకు బాగా జ్ఞాపకం ఉంది. మా అమ్మగారు అన్నం కూర వడ్డించినప్పుడు అన్నం కుండ మీద ఆవిడ అన్నం పెట్టుకుని తినేవారు. అన్నం కుండ మీద ఆవిడ అన్నం పెట్టుకుని తినేవారు. కూర దాకా పక్కన ఉండేది. యథార్థంగా చెప్తున్నాను బాబా, కళ్ళబొల్లి మాటలు కాదు. ఆవిడ అన్నం తింటూ మమ్మీ కొంచెం అన్నం కావాలంటే అప్పుడు తీసేసేవారు, కూర కావాలి అంటే తీసి వేసేవారు. అంతేకాని నువ్వు వేసుకోరా. నో. ఎందుకని? నువ్వు అలా పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు నచ్చిందే తింటారు, నచ్చని తినరాళ్ళు. అదవుతుందా? నువ్వు వడ్డించే, నేను పెట్టింది తిను, ఏది పెడితే తినాలి. అదవుతుందా? ప్రవర్తన విషయంలో కూడా క్రమంగా పెంచాలి పిల్లల్ని. తిన్నప్పుడు ఆ కరివేపాకు తిను, ఆ వెల్లుల్లిపాయ తిను అంటారా మన వాళ్ళు? అనరు. ఎందుకని? ఇలా తినరు కదా. నిజంగా తింటే మా నాన్నగారు భోజనం చేసినప్పుడు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ తప్ప కంచం ఏమి ఉండడం వీల్లేదు. అల్లం చేతి అల్లం జబ్బేట్రా నీగా, జబ్బేడు నీకు తిను. అసలు ప్లేట్లో ఏది వదలడానికి లేదు. నేను అదే అలవాటు చేసుకున్నాను. చాలామంది అంటారు మీరు చాలా నీట్గా తింటారు, ఏమీ వదలరు కంచం. ఎలా వచ్చింది అది? నాకేదో నా సొంతంగా రాలా, నా తండ్రి నేర్పించాడు నాకు ఆ క్రమం. ప్లేట్లో ఏమి వదలకుండా, మెతుకులు కూడా వదలకుండా తిన్న మా నాన్న నేర్పించాడు నాకు. నిజమది. చాలామంది అన్నం మెతుకులు ఉండగానే చేతిలో ఆ ప్లేట్లో నీళ్ళు వేసుకుని కడిగేసుకోవడం, చేయి కడిగేసుకోవడం. కొన్ని అన్నం ఉండగానే పట్టుకెళ్ళి సింకులో పారేయడం. నువ్వు సింకులో పారేయడం కంటే కొన్ని అన్నం మెతుకులు ప్రక్కన పెట్టి కొంచెం బయట అయితే కాకులనే తింటాయి అండి. అవునండి? ఇంత అన్నాలు వదిలేయడం మనం చూడట్లేదండి. సగం అన్నం తినే సగం అన్నం వదిలేయడం. నేను అడుగుతున్నాను, ఎక్కడొచ్చింది ఇక ప్రవర్తన?
అసలు నీకు ఎలా వచ్చింది ఆ ప్రవర్తన, నీకు ఎలా అబ్బింది ప్రవర్తన? అది స్వాభావికంగా వచ్చేసింది అంతే. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి విషయములో మంచి ప్రవర్తనతో పిల్లలను పెంచాలా. ప్రవర్తనలో కూడా శిక్షణలో పెంచాలి. దేంట్లో చెప్పండి? ప్రవర్తించుటలో కూడా శిక్షణతో పెంచాలా. అర్థమవుతుందండి? ప్రతి విషయంలో శిక్షణలో పెంచాలి. అరే ఇలా మాట్లాడకరా, ఇలా మాట్లాడాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడి మన వాళ్ళు ఎగతాళిగా ఏలాకోలంగా హో అని మాట్లాడతారు. అప్పుడు నువ్వేం చెప్పాలో ఒక తల్లిగా తండ్రిగా ఏంటి మాట ఏంటి, వెళ్ళకోలం ఏంటి నీకు, ఎటకారం ఏంటి చిట్టకారం ఏంటి అని అనాలండి. అందుకే వాళ్ళ ఇశ్రాయేలీల పెద్దలు అందరూ అంటారు, అయ్యా నీవు మా మధ్యలో మంచి న్యాయాధిపతిగా ఉన్నావు, మంచి ప్రవర్తనగా పనిచేసావు, కానీ నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు, వాళ్ళకి నీ ప్రవర్తన రాలే. అందుకే నేను చెప్తున్నాను, ప్రవర్తనలో కూడా శిక్షణతో పెంచాలి మన పిల్లల్ని. దేవునికి మహిమ కలుగును గాక. పక్షిరాజు నుంచి మనం నేర్చుకోవాల్సినదే. పక్షిరాజు తన పిల్లలను కఠినమైన శిక్షణతో పెంచుతుంది. కఠినమైన శిక్షణ. నీ పిల్లలను అలా పెంచుతున్నావా? కఠినమైన శిక్షణలో పెంచావా? ఏదో పెళ్ళైంది పిల్లలుగా అనేసి వాళ్ళు ఎదిగిపోయారు చదివేసుకుంటారు కాదు. కాదు, భక్తి విషయాల్లో శిక్షణలో పెంచాలి వాళ్ళని. కుటుంబ విషయాల్లో శిక్షణతో పెంచాలి. ప్రవర్తన విషయంలో శిక్షణతో పెంచాలి. అర్థమవుతుందండి? ఎక్కడ వీటన్నిటిలో కూడా ఎలా పెంచాలా? ఇంకొకటి ఉప్పేసినట్టు, ఏమేసినట్టు, ఉప్పేసినట్టు ప్రేమ యాడ్ చేయాలా, దెబ్బ యాడ్ చేయాలా? ఉప్పేసినట్టు. ఈ శిక్షణ క్రమంలో మనం ప్రయోగించాల్సిన ఆయుధాలు ఇవి: ప్రేమ, బెత్తం. ఈ రెండు ప్రయోగించాలి. బైబిల్లో ఉన్నాయి కదా, బెత్తమాడని తండ్రి కుమారునికి విరోధి. నువ్వు నీ పిల్లలను బెత్తమాడకుండా పెంచుతున్నావు అంటే నేను చెప్తున్నాను, నువ్వు మంచి తండ్రి కాదు. నిజముగా నీ పిల్లలను ప్రేమించే తండ్రి కాదు. శిక్షణలో పెంచే తండ్రివి తల్లివి కాదు. నువ్వు నిజముగా ప్రేమించే తల్లివి తండ్రివి అయితే నీలో ఉండాల్సింది తెలుసా? ప్రేమ. రెండవది శిక్షణ. రెండు ఎంతసేపు కసుబుసులు ఆడుకో. కొంతమంది ఎంతసేపు చూసినా కసుబుసే కూర్చోబెట్టి, నాన్న రే చిన్నోడు అలా కాదురా అంటవా? నువ్వు అంటవా? ఉందా క్వాలిటీ ఉందా? హలో బాగున్నావా? నేను బాగానే ఉన్నానులే. డ్యూటీకి వెళ్ళవా? ఏం తిన్నావు? వండుకోలేదా? సరేలే. అంతేగాని నాన్న వండుకోలేదా? అదే నాన్న ఏమైందిరా, ఎందుకు వండుకోలేదు అలా ఆడతావా? నాకు రాదా, నేను ఆడతానా? కాదు, రెండూ ఉండాలి. అర్థమవుతుందా? కొట్టే సమయం వచ్చినప్పుడు కొట్టాలి, ప్రేమతో మాట్లాడిన సందర్భంలో మాట్లాడాలి. అర్థమవుతుంది? ఇలా మనము వారిని భక్తి విషయాల్లో శిక్షణలో, చెప్పండి ఇంకా ఏంటది, కుటుంబ విషయాల్లో శిక్షణతో, మూడవది చెప్పండి, ప్రవర్తన విషయంలో శిక్షణతో పెంచాలి. పక్షిరాజులో ఉన్నది ఆ స్వభావం. ఈ రోజున మనకి ఆ స్వభావం ఉంటే పక్షిరాజు పిల్లలు పక్షిరాజులాగా ఎలా అయితే బలముగా ఎగరడానికి తయారవుతాయో, అలాగే మన పిల్లలు లోకములో బలముగా దేవుని కొరకు వాడబడడానికి తయారవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ పిల్లలను కూడా శిక్షకు అప్పగించండి. మీ పిల్లలను కూడా శిక్షణలో పెంచండి. శిక్షణా క్రమములో వారిని పెంచండి. శిక్షణా క్రమములో వారు ఎదిగితే వారు ఎక్కడున్నా మంచివారుగా ఉంటారు, ప్రయోజకులుగా ఉంటారు, ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారు. అర్థమవుతుందా? నువ్వు నీ పిల్లలను శిక్షించడం ద్వారా వాళ్ళకి చాలా మేలు. ఏంటది? నువ్వు పిల్లల్ని శిక్షించడం ద్వారా చాలా మేలు. ఇలాంటి శిక్షణలో పెంచడం ద్వారా నీ పిల్లలకి ఎంతో మేలు. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. నేను వాటిని మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 13వ అధ్యాయము 13వ మొదటి వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు, చాలు, ఎంత అద్భుతమైన మాట చూడండి. నిజముగా నీవు భక్తి విషయాల్లో శిక్షణలో, కుటుంబ విషయాల్లో శిక్షణతో, ప్రవర్తన విషయంలో శిక్షణతో నీ పిల్లలను ప్రేమతోనైనా, బెత్తముతోనైనా, దండంతోనైనా వారు నువ్వు పెంచగలిగితే వారు ఏమవుతారో తెలుసా? జ్ఞానవంతులు అవుతారు. వాళ్ళు ఏమవుతారు? జ్ఞానవంతులు అవుతారు. నీ పిల్లలను అలా వదిలేకు. కొంతమందికి మరీ గారం ఎక్కువ. మరి అమ్మా నేను దెబ్బేనండా. నేను మాట చెప్తున్నాను, నువ్వు దెబ్బేయకుండా పెంచావంటే పిల్లలు పాడైపోతారు. ఏమైపోతారు? పాడైపోతారండి. వాళ్ళకు ఒక ధీమా వచ్చేది, మా నాన్న కొట్టడా, మా అమ్మ కొట్టదా, ఏం చేసినా పర్లేదా, ఒక ధీమా వచ్చేది. భయం ఉండదు వాళ్ళకి. ఏముండదు? భయం ఉండదు. నిన్నే లోకుగా మాట్లాడతారు వాళ్ళు. అర్థమవుతుందా? అందుకే శిక్షణలో పెంచాలి. శిక్షణలో పెంచడం వల్ల మేలండి. బైబిల్ అదే చెప్తుంది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును.
నువ్వు శిక్షణలో పెంచితే నీ పిల్లలు జ్ఞానము గలవారు అవుతారు. ఈ లోకంలో ఏమవుతారు? జ్ఞానము గలవారు అవుతారు. అసలు ఇంటిలో శిక్షణలో నేర్చుకున్న జ్ఞానము చాలా గొప్ప తెలుసా? ఈ శిక్షణ ద్వారా వారికి వచ్చే జ్ఞానము వారికి చాలా ప్రయోజనకరము. ఆ శిక్షణ లేక చాలామందికి జ్ఞానం లేదండి. ఏం లేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, కానీ కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నారు. కారణం జ్ఞానం లేదు. ఏమి లేదు. ఎందుకు లేదు? తల్లిదండ్రులు భక్తి శిక్షణలో పెంచలే, కుటుంబ విషయాల్లో శిక్షణతో పెంచలే, ప్రవర్తన విషయంలో శిక్షణలో పెంచలే. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు చూస్తే, వారి కుటుంబాలు చూస్తే ఇంకా స్థిరపరచబడలేని పరిస్థితులు. అంత చదువు అంత ఉద్యోగాలు చేసి కాపురం చేసుకోవడంలో జ్ఞానము లేక, భర్తతో నడుచుకునే జ్ఞానము లేక, భార్యతో నడుచుకునే జ్ఞానము లేక ఎంతమంది విడాకులు తీసుకోవట్లేదండి? కారణం ఏమిటి? మొట్టమొదటిగా తల్లిదండ్రులైన మనము మన పిల్లలను శిక్షణలో పెంచాలి. అప్పుడు వారు జ్ఞానము గలవారు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు జ్ఞానము గలవారు అవుతారు. నువ్వు శిక్షణలో పెంచు, నీ పిల్లలు జ్ఞానము గలవారు అవుతారు. రెండో మాట నేను చెప్తున్నాను, చూడండి. సామెతలు 29:17. సామెతలు 29:17 ఏమన్నాడు అక్కడ? నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును, ఆనందము కలుగజేయును. పిల్లలను శిక్షిస్తే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? సంతోష పెడతారు. మనము మన పిల్లలను శిక్షణలో పెంచితే వారు రేపొద్దున మనల్ని సంతోష పెట్టేవారుగా, మనల్ని సన్మానించువారుగా తయారవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులను సంతోష పెట్టడం అంటే చాలామంది పిల్లలు ఈ రోజున ఎలా ఎలా సంతోష పెడుతున్నారు చెప్పండి? తల్లిదండ్రులను ఎలా సంతోష పెడుతున్నారు? ఆడు సంతోషం పెట్టేది ఒకే ఒక రోజు. ఆడు బతుకులో తల్లినైనా తండ్రినైనా సంతోష పెట్టేది ఒకే ఒక రోజు. ఆ రోజు ఏంటంటే మదర్స్ డే, ఆ రోజు ఏంటంటే ఫాదర్స్ డే. ఆ రోజు ఎక్కడ లేని ప్రేమ వచ్చేది తిరిగి. నిన్నటిదాకా తండ్రిని తిట్టినాడు, నిన్నటిదాకా ఆయన మాట విన్నాడు, ఈరోజు ఎన్నేసి డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. మళ్ళీ అనుకో టింగమని స్టేటస్ ఒకటే. ఈ స్టేటస్లో తయారైనండి బాబా. ప్రతిదానికే భోంచేస్తున్నాను, ఇదిగో చూసా, ఇది తింటున్నాను, అది తింటున్నాను. నయ్యం బాత్రూమ్ ఏం చూపించలేదుగా. ఎలా తయారవుతున్నారంటే అవునా, ఏది చూసినా ప్రతిదీ కూడా. ఇక మదర్స్ డే రాగానే హ్యాపీ మదర్స్ డే. వీడు అప్పుడు దాకా అమ్మకి ఎప్పుడు ముద్దెట్టడు, కానీ ఆ రోజు స్టేటస్ కోసం ముద్దెడతాడు వీడు. అవునా? ఎప్పుడైనా తల్లికి ముద్దెట్టావంటే అప్పా ముద్దెట్టిన సందర్భాలు ఏమి? ఎప్పుడైనా అమ్మ నువ్వు మంచి తల్లి అమ్మ నాకు ముద్దెట్టాడండి నీ కొడుక, ఎప్పుడు ఎడతాడు ముద్దు? స్టేటస్ కోసం. అమ్మ బొగ్గెట్టా సారి రేపటి తీరా, రేపటిది తీయదా. ఎందుకు పిల్లలు తల్లిదండ్రులను సంతోష పెట్టలేని వారుగా బ్రతుకుతున్నారు, సన్మానించలేని వారుగా బ్రతుకుతున్నారు అంటే తల్లిదండ్రులే వారిని సరైన శిక్షణలో పెంచట్లేదు. అదవుతుందా? ఈ రోజున నేను నా తల్లిని గౌరవిస్తాను, నా తండ్రిని గౌరవిస్తాను, వారిని సన్మానిస్తాను. నిజంగా చెప్తున్నాను. అదవుతుందా? వాళ్ళని తోలనాడిని మాట్లాడను, యథార్థంగా దైవ సాక్షిగా చెప్తున్నాను దేవుని సముఖంలో. ఇది దేవునికి తెలుసు, నాకు తెలుసు, నన్ను కట్టుకున్న నా భార్యకి తెలుసు. ఎప్పుడు తోలనాన్ని మాట్లాడను. ఒకవేళ వాళ్ళు కోపడినా తిట్టినా నేను ఆగుతాను, కంట్రోల్ అవుతాను. అగౌరవంగా నేను మాట్లాడను. అగౌరవంగా నేను చెప్పాల్సిన సత్యం మీద ఉంటే చెప్తాను, అది కాదు మమ్మీ ఇది కరెక్టు అని చెప్తాను. శృతి మించి ప్రవర్తించను, నోరు పారేసుకోను. ఎందుకో తెలుసా? వాళ్ళు శిక్షణలో పెంచారు, కఠినమైన శిక్షణలో పెంచారు. నిజం. పడుకునే దగ్గర శిక్షణ, తినే ద్వారా శిక్షణ, భక్తి దగ్గర శిక్షణ, వస్త్రధారణలో శిక్షణ, కటింగ్లో ప్రతి దాంట్లో శిక్షణలో పెంచారు. ఇష్టమైన వస్త్రాలు వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, ఇష్టానుసారం కటింగ్లు చేయనిచ్చేవాళ్ళు కాదు. అర్థమవుతుందండి? ప్రతి దాంట్లో వారు శిక్షణలో పెంచారు. అందుకే ఈరోజుకి వాళ్ళంటే నాకు గౌరవం, సన్మానిస్తాను వాళ్ళని. అర్థమవుతుందా? నేను ఇంటికి వెళ్తే నేను కూర్చుని కుర్చీ లేకపోతే నేను లేచిపోతాను కుర్చీలో నుంచి, మా నాన్నగారు కూర్చోవాలని. ఎందుకు ఆ గౌరవ భావం హృదయంలో కలుగుతుందంటే వాళ్ళు శిక్షణలో పెంచారు, నన్ను శిక్షణలో పెంచారు. నా తండ్రి శిక్షణలో పెంచాడు, నా తల్లి నన్ను శిక్షణలో పెంచింది. అర్థమవుతుందా? కాబట్టి వారు
మిమ్మల్ని సన్మానిస్తారు. ఎప్పుడు? ఇలా మీ పిల్లలు మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా, ఇలా మీ పిల్లలు మిమ్మల్ని సన్మానించేవారుగా ఉండాలి అంటే మీరు మీ పిల్లలను శిక్షణలో పెంచాలి. అలా పెంచినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉంటారు. నువ్వు శిక్షణలో పెంచడం ద్వారా ఒకటి, వారు జ్ఞానవంతులు అవుతారు. రెండవది, వారు నిన్ను సన్మానించేవారుగా, సంతోషపెట్టేవారుగా మార్చబడతారు. మూడవది చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం చివరి మాట. 23వ అధ్యాయం చివరి మాట 13వ వచనం చూడండి. ఈ మాట చూడండి. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. చూడండి, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత సుస్పష్టముగా దేవుని వాక్యం తెలియజేస్తుంది చూసారండి. ఎంత తేటగా దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. నీ పిల్లలను శిక్షణలో నువ్వు పెంచితే ఒకటి, వారు జ్ఞానవంతులు అవుతారు. నీ పిల్లలను శిక్షణలో పెంచితే రెండు, నిన్ను సన్మానించేవారుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా ఉంటారు. మూడవది, వారు నువ్వు శిక్షణలో పెంచితే, ఇక్కడ రాయబడిన మాట అద్భుతమైన మాట, నీ బాలులను శిక్షించడం మానుకొనకము. నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, నీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, నీకు ముద్దైతే ముద్ద అవ్వచ్చు, అర్థమవుతుందా? నువ్వెంత గారభమైన పెట్టచ్చు, నీకు ఎంత ఇష్టమైన ఉండొచ్చు నీ పిల్లల మీద, కానీ శిక్షించుట మానుకొనకు. దేవుడు ఏమంటున్నాడు? నీ బాలులను శిక్షించుట మానుకొనకము. నువ్వు బెత్తముతో కొడితే వాడు చావక ఉంటాడు. బెత్తముతో వాడిని కొట్టినట్ల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను తప్పించదవు. దేనికి ఎక్కడి నుంచి అక్కడ లింకెట్టాడు చూడండి దేవుడు. నువ్వు బెత్తముతో వాడిని కొట్టినడల పాతాళం నుంచి అతని ఆత్మను నువ్వు తప్పించిన వాడు అవుతావు. నువ్వు శిక్షణలో పెంచితే నీ పిల్లలు రక్షించబడతారు. ఏమవుతారు? రక్షించబడతారు. పాతాళం నుంచి నువ్వు తప్పించిన వాడు అవుతావు. వాక్యం చెప్తున్న సత్యం అది. అర్థమవుతుందా? కొట్టకుండా పెంచామంటే పిల్లలు దారి తప్పేస్తారు. పాతాళానికి, నరకమనే మార్గములో నడుస్తారు. పాతాళాన్ని సిద్ధపడతారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే వారిని శిక్షణలో మనం పెంచుతామో అప్పుడు వారి ఆత్మ మనం పాతాళం నుంచి తప్పించిన వాళ్ళం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీ పిల్లలను శిక్షించకుండా నువ్వు పెంచుతున్నావు అనుకో, నరకాన్ని సిద్ధపరుస్తున్నావు అని అర్థం. అంతే, వాక్యం చెప్తున్న సత్యం అది. పాతాళమునకు పోకుండా వాని ఆత్మను తప్పించదు. ఎప్పుడు? నీ బాలులను శిక్షించటను మానుకొనకు. మన బాలులను ఏం చేయకూడదు? మనం శిక్షించడం మానకూడదు. అలాగే అతమాటలు శిక్షించకూడదు. దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక టైం ఉంటుంది. అర్థమవుతుందా? దానికి ఒక సమయ పాలన ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళని శిక్షించాలి. ప్రేమగా చెప్పే టైం ఉంటుంది, అప్పుడు ప్రేమగా చెప్పాలి. కొట్టే టైం వస్తుంది, అప్పుడు వాడిని కొట్టాలి. అర్థమవుతుందా? కానీ కొట్టడం మానకూడదు. అర్థమవుతుందా? కొట్టడం మానకూడదు. నేను కొట్టను, ఇంకెప్పుడు కొట్టను, అడిగి చెయ్యను, అమ్మో పాతాళంలోకి పోతాడు, పాతాళంలో పోతుందామే. అర్థమవుతుందా? మనము వాళ్ళు శిక్షించడం ద్వారా వాళ్ళు కలిగే మూడవ మేలు ఏంటంటే వారు రక్షించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతారని చెప్పండి? మన బాలురను మనం శిక్షించడం ద్వారా చెప్పండి వాళ్ళకి ఏమవుతుంది, ఏ మేలు కలుగుతుంది చెప్పండి? ఒకటి వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఆ రెండవది, వారు మనల్ని సంతోషపెట్టేవారుగాను సన్మానించేవాళ్ళుగా అవుతారు. ఆ మూడవది, రక్షించబడతారు. మన పిల్లలు ఏమవుతారండి? రక్షించబడతారు. దేవుడు మనల్ని శిక్షించడం ద్వారా మనకి ఏ మేలు కలుగుతుంది చెప్పండి? మొట్టమొదటి చెప్పిన మాటలో ఆయన పరిశుద్ధతలో పాలు పొందుతాము. ఆ రెండవది, పూర్ణులుగా చేయబడతాము, స్థిరపరచబడతాము, బలపరచబడతాము. తర్వాత మహిమ భారముతో నింపబడతాము. దేవుని చేత మనం శిక్షించబడితే, మన పిల్లలను మనము శిక్షిస్తే చెప్పండి, వారు జ్ఞానము గలవారు అవుతారు, సన్మానించేవారుగా, సంతోషపెట్టేవారుగా అవుతారు. మూడవది, రక్షణలోనికి వస్తారు, రక్షించబడతారు. కాబట్టి పక్షిరాజు వాళ్ళు మనం కూడా శిక్షణ అనే స్వభావాన్ని అవలంబించుకుందాం. మన పిల్లలను శిక్షణలో పెంచుదాం. అదే విధముగా దేవుడైన మన తండ్రి అయిన దేవునికి, ఆయన శిక్షణకు మనలను మనం అప్పగించుకుందాం. తండ్రి అయిన దేవుని శిక్షకు మనం అప్పగించుకొని మనం మేలు పొందుదాం. అదేవిధంగా మన పిల్లలను శిక్షణలో పెంచి వాళ్ళకి మేలు చేకూర్చుదాం. అట్టి కృపాభాగ్యములు దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మనకు అనుగ్రహించి నడిపించును గాక.
ఆమేన్.